కావాల్సినటువంటి పరిశుద్ధత, విధేయత, విశ్వాసం, వీటన్నిటినీ మనము ఒకసారి ఆలోచించుకుందాం. లాస్ట్ వీక్ అబ్రహాం గురించి చాలా ఎక్స్టెన్సివ్గా విన్నాం కదా. ఈ వీక్ ఏమైనా బెటర్గా అనిపించిందా? అబ్రహాం లాంటి క్యారెక్టర్స్ ఏమైనా మనలో డెవలప్ అయ్యాయా? ఇంకొంచెం బెటర్ పర్సన్స్ ఏమైనా అయ్యామా మనం? అబ్రహాంని వి కాల్ హిమ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్ కదా. మనకు ఫాదర్ ఆఫ్ నేషన్ ఉన్నట్టుగా ఫాదర్ ఆఫ్ ఫెయిత్ చూస్తాము. ఎందుకంటే ఆయన నమ్మడానికి ఆస్పదమే అసలు లేనప్పుడు, అసలు ఏమాత్రం బేస్ లేదు ఆయన యొక్క విశ్వాసానికి కదా. అలాంటప్పుడు నమ్మాడు. ఆయనకి అంటే కంటికి కనిపించే వాటిని నమ్మడం అనేది అంత పెద్ద విషయం ఏం కాదు. అసలు పిల్లలే లేనప్పుడు, ఆయన యొక్క వయసు మీరిపోయినప్పుడు, నువ్వు పిల్లల్ని కంటావు, ఒకరు ఇద్దరు కాదు, దేశాలు, నేషన్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ యూ అని అన్నప్పుడు ఆయన నమ్మేశాడు. అది ఆయనకు నీతిగా ఎంచబడింది. మరి చాలా బాగుంది వీళ్ళ యొక్క ఫ్యామిలీ. అబ్రహాంకి తోడుగా షారా ఉంది కదా. ఒక పాస్టర్ గారు ఇలా అంటున్నారనమాట, అబ్రామ్ని అబ్రహాంగా మార్చాడు కదా దేవుడి పేరు, అవునా? మరి షారాయినేమో సారాగా మారుస్తాడు. అంటే ఏమంటే దాంట్లో అర్థం ఏంటంటే ఆయన ఇలా చెప్తున్నారనమాట, అమ్మాయి సారాయి నుంచి సారా అంటే కొంచెం తగ్గాలి. అబ్రామ్ నుంచి అబ్రహాము లెటర్స్ అనమాట. మరి ఇంగ్లీష్లో సారా అంటే SARAH ఉంది. సారాయిని నంబర్ ఆఫ్ లెటర్స్ అంటే ఈక్వల్ అవుతుంది. మనము అంటే వెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ దిస్ ఫెయిత్, లేదంటే ఈ జెండర్ రోల్స్, వీటన్నిటిని చూసినప్పుడు మనకు తోచినట్టు మనం అర్థం చేసుకుంటాం కదా. అది చాలా తప్పు. దేవుడేమి వైఫ్ని కొంచెం తగ్గితే కానీ అప్పుడు ఫ్రూట్ వస్తుందని అని ఏమీ చెప్పలేదు. 1+1 = 1 అని చెప్తుంది దేవుని యొక్క మ్యాథమెటిక్స్. ఎట్లా అవుతుందనంటే, అన్లెస్ ద వైఫ్ బికమ్ 0, 1 + 0 = 1 అని చెప్పేసి ఇంకొకరు చెప్తున్నారు. అలా ఏం కాదు. 1 × 1 = 1 అని అనుకోవచ్చు. లేదంటే 1 + 1 = 2. ఇట్ ఈస్ స్టిల్ అ హోల్ నంబర్. 1 doesn't have to lose its identity. neither this nor that. one has to lose their identity కదా. ఒక రెండు కలిసినటువంటి 2 అనేటువంటి ఒక హోల్ నంబర్ వి మే గెట్. అలా కూడా చూడొచ్చు. సో ఎంతసేపు మనం ఒకరిని ఎలా తక్కువ చూద్దామా అనే దాంట్లోనే ఉంటుంది. కానీ వీటన్నిటిలో షారా నిజంగానే తన యొక్క ఫెయిత్ని ఎట్లా కాపాడుకుంది అని ఒకవేళ మనము చూడగలిగితే, ఆమె నీకు పుడతారు అని చెప్పినప్పుడు ఆమె నవ్వుతుంది. ఎందుకనంటే, నాకేంటి, నాకు ప్లెజర్ వస్తుందా నా భర్త నుంచి, నేను పిల్లలు కానీ ఎటువంటి స్థితికి వస్తానా అని చెప్పేసి నవ్వుతున్నప్పుడు, బట్ వాటన్నిటిలో నుంచి ఆమె యొక్క ఫెయిత్ని దేవుడు పెంచుకుంటూ వెళ్తాడు. ఈ ప్రాసెస్లో మనము జడ్జ్ చేసే ముందు, అంటే హస్బెండ్కి ఎక్కువ ఫెయిత్ ఉందా లేదంటే వైఫ్కి ఎక్కువ ఫెయిత్ ఉందా అని చూసేటప్పుడు ఇద్దరూ ఫెయిల్ అవుతారు చాలాసార్లు. దేవుడు నీకు ఇస్తాను అని అన్నప్పుడు, నువ్వు ఎంత ఇచ్చినా ప్రభువా నా యొక్క సేవకుడే కదా, దీనికి అంతటికి కూడా దాన్ని ఇన్హెరిట్ చేసుకునేవాడు అని చెప్పి ఆయన అలా మాట్లాడుతున్నప్పుడు, లేదు నీకే ఇస్తాను, నీ నుంచి వస్తారు అని అన్నప్పుడు, ఆ యొక్క ప్రామిస్ని వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు చూసేటువంటి విధానం చూస్తే షారాయి అనుకుంటుంది, అంటే ఎన్ని రోజులైనా ఆ యొక్క ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వనప్పుడు కొన్నిసార్లు ఏమనుకుంటామంటే, దేవుడు ప్రామిస్ ఇచ్చాడు, నేనేమైనా చేయడం తక్కువైందేమో, ఆ యొక్క ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడంలో నేనేమైనా తక్కువ, అంటే చేయాల్సినంత చేయట్లేదేమో అని ఒకసారి అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, విత్తనం వేయాలి, దానికి నీరు పోయాలి కదా, కానీ గ్రోత్ని కలుగజేసేవాడు మటుకు దేవుడే. అలాంటప్పుడు విత్తనం వేయని వాడు వేయకపోతే, లేదంటే నీరు పోసేవాడు నీరు పోయకపోతే అక్కడ ఆ మొక్క మొలవదు. ఇప్పుడు ఈ విత్తనం వేసేది, నీళ్లు పోసేది ఎవరు చేయాలి? మనిషి చేయాలి. కానీ దాంట్లో గ్రోత్ తీసుకొచ్చేది మటుకు దేవుడే.
అంటే నీకు గ్రోత్ ఉంది, నీకు ఒక మొక్క వస్తుంది అన్నటువంటి ఒక ప్రామిస్ అయితే దేవుడు ఇచ్చాడు అనుకోండి. మరి నీరు పోవాల్సిన వాడు నీరు పోయకపోయినా, లేదంటే నాటాల్సిన వాడు నాటకపోయినా జరగదు ఆ పని. అలాంటప్పుడు సో ఈ యొక్క పిల్లల్ని ఇస్తాను అని అన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? నేను అంటే ఇప్పుడు నీరు పోయాలి, నాటాలి అన్న దాంట్లో మనిషి చేయాల్సినటువంటి కార్యం ఒకవేళ మిస్ చేస్తే జరగదు అన్నప్పుడు మనకు ఒక ప్రామిస్ ఉంది. ఇందులో దేవుని యొక్క రోల్ ఏంటి, నా యొక్క రోల్ ఏంటి ఎలా తెలుస్తుంది? షారాకి ఏమర్థమైందంటే సరే ఒక ప్రామిస్ అయితే ఉంది, నన్ను నేను చూసుకుంటే మటుకు ఆ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసేటువంటి ఎబిలిటీ నాకు లేదనిపిస్తుంది, కాబట్టి బెటర్ ఐ గివ్ మై స్లేవ్ గర్ల్ టు మై హస్బెండ్ అని అనుకుంటుంది. అంటే ఇప్పుడు ఒక ప్రామిస్ ఫుల్ఫిల్ అవ్వనప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రస్ట్రేషన్లో, ఇప్పుడు నలుగురు అంటూ ఉంటారు కదా మాటలు, అలా అనుకునేటప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడి యొక్క ప్రామిస్ ఎంత చూసినా జరగట్లేదు, కాబట్టి నేనేమైనా చేద్దామా అని చెప్పి దేవునికి లెట్ మీ హెల్ప్ గాడ్ అని అనుకుని మనం కొన్నిసార్లు కొన్ని స్టెప్స్ తీసుకుంటాం. ఇప్పుడు దానిని ఒకవేళ నీరు పోయడం విషయంలో లేదంటే నాటడం విషయంలో మనం కంపేర్ చేసుకుంటే మనిషి చేసేది ఎప్పుడు తప్పు అవుతుంది. When I'm waiting for my promise and when I'm involving along with God, when I become co-partner with God, ఎప్పుడు నేను తప్పు చేస్తాను? ప్రామిస్కి ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అని నేను ఎప్పుడు చెప్పగలను? ఇది దాటిన తర్వాత ఓకే ఇది జరగదు అని చెప్పి ఎప్పుడు చెప్తాం మనం? ఎలాగ దేవుని చిత్తం మనకు అర్థమవుతుంది? ఎప్పుడు నేను కరెక్ట్గానే చేస్తున్నాను, ఆయన కార్యం జరగడానికి కొంచెం లేట్ అవుతుందని అంటే ఇట్ ఈస్ నాట్ హిస్ టైం, బట్ హిస్ టైం విల్ కమ్ బికాస్ దేర్ ఇస్ టైం ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఆ యొక్క కాన్ఫిడెన్స్ మనకి ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ యొక్క ప్రామిస్ని ఫుల్ఫిల్ చేసుకునే టైంలో, ఆ యొక్క ప్రాసెస్లో, వెయిటింగ్ ప్రాసెస్లో పొరపాటున ఫ్రస్ట్రేషన్లో మనం చేసేటువంటి కొన్ని కార్యాలు, ఆ కార్యాన్ని నిజంగా నేను కరెక్ట్గానే చేస్తున్నానా లేదా అనే దాంతో మనం ఎలా కంపేర్ చేసుకుని నిజంగా నేను బిబ్లికల్ వేలో నడుస్తున్నాను, గాడ్లీ వేలో నడుస్తున్నటువంటి కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది మనకు? మనం షారాలాగా ఒక్కొక్కసారి తప్పులు చేయకుండా మనల్ని మనం ఎలాగా మళ్ళీ హౌ టు కీప్ అవర్ సెల్స్ ఆర్ బ్రింగ్ బ్యాక్ ఇన్ టు ద ట్రాక్, బ్రింగ్ అవర్ సెల్స్ బ్యాక్ ఇన్ టు ద ట్రాక్ అని ఎప్పుడు అనిపిస్తున్నారంటే ఒకవేళ మనం చేసేటువంటి పని ఇట్ ఈస్ మారలీ ఎథికలీ కరెక్టా కాదా అని చెప్పి ఒక్క క్వశ్చన్ వేసుకుంటే మనం, ఈజ్ ఇట్ దట్ సింపుల్ అంటే సమ్ టైమ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ రియలీ దట్ సింపుల్. ఇప్పుడు షారాకి అంటే మీ ఇద్దరికి బిడ్డని ఇస్తానంటే షారా ఏమనుకుంటుందంటే బిడ్డలు పుడితే సరిపోతుంది, అది ఎవరితో అయినా పర్వాలేదు అని అనుకోవడం అనేది ఇట్స్ అన్ ఇమ్మోరల్ థింగ్, ఇట్స్ అన్ఎథికల్, ఇట్స్ నాట్ బిబ్లికల్. ఇప్పుడు నీకు బిడ్డని ఇస్తానంటే అబ్రహామును బట్టి మట్టుకే చెప్పట్లేదు ఆయన, నీవు అబ్రహాం కలిసి. ఈమెమనుకుంటుందనంటే నా భర్తకు బిడ్డల కంటే అది నాకే కదా అని అనుకుంటుంది. కానీ వెన్ హీస్ ప్రామిసింగ్ హీస్ టాకింగ్ అబౌట్ దట్ వన్ ఫ్లెష్, వీళ్ళిద్దరూ కలిసి అని అంటున్నారు. ఆయన ఆ మ్యారేజ్కి, ఆ యొక్క వన్ ఫ్లెష్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే ఒక వర్స్ ఇది నేను చదువుతున్నప్పుడు చాలా మ్యారేజ్ గురించి ఆయన ఇచ్చినటువంటి అంటే దేవుడు చూస్తున్నటువంటి విధానం ఇంత గొప్పగా ఉంటుందని అనిపిస్తుంది. అబ్రహాం ఫెయిల్ అయ్యాడు, అబీమెలెకు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు షీఈస్ మై సిస్టర్ అని చెప్పేసి అబద్ధం ఆడతాడు. అయితే ఆయన తీసుకున్నప్పుడు దేవుడు ఆయనకు ఒక మాట అంటాడు ఆ రాజుకి కలలో. మీరు ఒక్కసారి జెనసిస్ 20th చాప్టర్ ఈ మాట చదవండి. ఆదికాండము 20th But God came to Abimelech in a dream one night and said to him, "You are as good as dead because of the woman you have taken. She is a married woman." ఆయన ఒకవేళ దేవుడు అబీమెలెకును ఆపాలనుకో, ఆమెను టచ్ చేయకుండా ఈ యొక్క భయం పుట్టించాలంటే ఏమైనా చెప్పిండొచ్చు ఆయన. నేను నా యొక్క ప్రామిస్డ్ సీడ్ని వీళ్ళ నుంచి తీసుకొస్తాను, లేదంటే దేవుని యొక్క జనాంగం ఇక్కడి నుంచి వస్తుంది, లేదంటే ఏమైనా చెప్పి నువ్వు ఆమెను టచ్ చేసావంటే ఏం చెప్పి భయపెట్టచ్చు, ఏమైనా చెప్పుండొచ్చు. బట్ ఆయన అంటున్నాడు షీఈస్ మ్యారీడ్, అంతే. షీఈస్ మ్యారీడ్ అండ్ యూ షుడెంట్ టచ్ హర్. అంత హోలీ మ్యారేజ్ అంటే, అంత హోలీ.
ఆ ఇద్దరిని ఆయన ప్రామిస్ ఇస్తున్నప్పుడు వేరువేరుగా చూడలేదు. ఒక సీడ్ నీలో నుంచి వస్తుంది, లేదంటే వస్తారు, జనాంగాలు వస్తారు అని అంటే హీస్ టాకింగ్ అబౌట్ బోత్ ఆఫ్ దెమ్. ఆయన అభిమేలెకు అందుకని అంటాడు, షీఈస్ మ్యారీడ్, అంతే, యూ షుడెంట్ టచ్ హర్. అంత ఉన్నతంగా చూసినటువంటి ఆ యొక్క మ్యారేజ్లోకి, యొక్క కవరెంట్కి తీసుకొస్తే ఈ యొక్క షారాకి కొన్నిసార్లు అర్థం కాక షీ వాంటెడ్ టు గో ఇన్ హర్ ఓన్ వేస్ టు ఫుల్ఫిల్ దట్ ప్రామిస్. బట్ మనకు అలాంటి అన్ప్రొడక్టివిటీని చూసినప్పుడు మన లైఫ్లో షారా లాంటి పరిస్థితులు మనకు రావాలంటే ఖచ్చితంగా వస్తాయి. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం షీ వాజ్ అ బ్యారన్ విమెన్, అంటే షీ వాజ్ నాట్ హ్యావింగ్ ఆర్ నాట్ బేరింగ్ ఎనీ ఫ్రూట్. ఇలాంటివి మన జీవితంలో చూసుకున్నప్పుడు చాలాసార్లు ప్రొఫెషనల్గాను, టెక్నికల్గాను, కొన్నిసార్లు ఎమోషనల్గా, సైకలాజికల్గా చాలా బ్యారన్నెస్ ఉంటుంది మన దగ్గర. అంటే మనం అనుకున్నటువంటి ఫ్రూట్ మనకు రాదు. అలాంటి టైంలో మనం ఏమనుకుంటామంటే నేను చేయాల్సింది ఇదేనా, చేయలేకపోతున్నానా అని చెప్పి ఆ ఫ్రస్ట్రేషన్లో చాలాసార్లు మనము అవుట్ ఆఫ్ ది ట్రాక్ వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒక్కసారి నిలిచి మనం వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, నేను సారాలాగా అన్ఎథికల్గా, ఇమ్మారల్గా ఏదైనా చేస్తున్నానా? దానికి బేస్ ఏంటి? దేవుని యొక్క కమాండ్మెంట్స్కి నా యొక్క చాయిస్, నా యొక్క డెసిషన్ ఇది యాజ్ పార్ విత్ దిస్ కమాండ్మెంట్స్ అని చెప్పి మనం ఒకవేళ క్వశ్చన్ వేసుకుంటే ఖచ్చితంగా దానికి ఆన్సర్ ఒకవేళ నో అని వచ్చింది అనుకోండి, దెన్ వీ హ్యావ్ టు థింక్ అండ్ వీ హ్యావ్ టు డిసైడ్ దట్ దిస్ ఈస్ నాట్ ది వే. నేను ఈ మార్గం గుండా వెళ్ళకూడదు. ఆయన యొక్క ప్రామిస్ ఫుల్ఫిల్ చేయడానికి దేర్ ఈజ్ టైమ్ అండ్ ఐ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ అని అనుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు యాజ్ సారా ఈజ్ యాడెడ్ టు ది హాల్ ఆఫ్ యునో ఫెయిత్ హీరోస్, ఫెయిత్ షీరోస్, దానిలోనికి ఎట్లాగైతే ఆమె యాడ్ అయిందో మనల్ని కూడా దేవుడు క్షమించి మళ్ళీ ఆయన యాడ్ చేస్తాడు. మనము ఒకసారి పరిశీలించుకుందామా? మన యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఆ యొక్క బ్యారన్నెస్ ఎక్కడైనా కనిపించినప్పుడు నేను ఐ రియలీ వెయిటింగ్ ఆన్ గాడ్ ఆర్ ఐ టేకింగ్ మై ఓన్ డెసిషన్స్? ఆ డెసిషన్స్ ఒకవేళ తీసుకుంటున్నప్పుడు అవి నిజంగా బిబ్లికల్గానే ఉన్నాయా, ఇథికల్గానే ఉన్నాయని అంటే నేను నీరే పోస్తున్నాను, నేను నాటుతున్నాను, ఫ్రూట్ ఇచ్చేది ఆయన పని అన్నటువంటి కన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ నిజంగా ఇది ఇథికల్ కాదు అని అనుకున్నప్పుడు ఐ హ్యావ్ టు వెయిట్. ఈ యొక్క క్లారిటీ మనకుంటే మన జీవితంలో చాలా సమస్యలు మనము తీసేసుకోవచ్చు. ఒకరు అంటారు, వి డోంట్ హ్యావ్ టు వరీ టూ మచ్ అబౌట్ అవర్ లైఫ్. మనము ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకునే దగ్గర కొంచెం వేచి ఉండి దేవుని మీద మనం కానీ డెసిషన్స్ తీసుకుంటే మన జీవితంలో సరిచేయాల్సినటువంటి పాయింట్స్ చాలా తక్కువగా ఉంటాయంట. కానీ మనం ఏం చేస్తామంటే ఆ యొక్క ఇంపార్టెంట్ డెసిషన్స్లోనే చాలాసార్లు తప్పు చేస్తాం. అండ్ దెన్ అదొక చైన్ లాగా అన్నీ కూడా తప్పులైపోతూ ఉంటాయి. అలా జరగకుండా మేబీ ఆ యొక్క చైన్ని కట్ చేయాలంటే ఫెయిత్ని ప్రాక్టీస్ చేయాలి. హనోకు దేవునితో నడిచాడంట, అది ఆయన యొక్క ఫెయిత్ లైఫ్. హనోకు దేవునితో నడిచాడు అని అంటే హీ వాజ్ నాట్ జంపింగ్, హీ వాజ్ నాట్ లీపింగ్, హీ వాజ్ వాకింగ్. అంటే ఒక్కొక్క స్టెప్ మనము దేవునితో నడుచుకుంటూ వెళ్ళాలి. ఆయనతో నడవడం అంటే దేవుడు హనోకుతో నడవడం కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే హనోకు దేవునితో నడిచాడు. మనం అండగా చాలాసార్లు ప్రభా నేను నిన్ను పట్టుకుంటే నేను విడిచిపెట్టేస్తాను, ప్రభా నువ్వు నన్ను పట్టుకో, ఇలాంటి ప్రార్థనలు చేయడం చాలా ఈజీ. ఎందుకు చేత కాదు దేవుని పట్టుకోవడం? హనోకు దేవునితో నడిచాడు, దేవుడు ఆయనతో నడవడం కాదు. అంటే ఆయన ఎలా వెళుతున్నాడో హనోకు అర్థమైంది. ఎలా అర్థమైంది? జీపీఎస్ పెట్టుకున్నాడా కదా, ఒకరు ఎలా వెళ్తున్నారో తెలవడానికి. నేను ఎక్కడికి వెళ్ళాలో అసలు లైఫ్లో నేను ఎక్కడికి వెళ్ళాలో తెలిసిన వాడిని ఫాలో అవ్వడము ఇది కదా సేఫెస్ట్ వే. ఆయన ఎలా వెళ్తాడు? దేవుడు నడిస్తే ఎలా నడుస్తాడు ఇక్కడ ఆల్రెడీ మనకుంది. ఆయన నడిచే మార్గంలో నడవడానికి మనకు కొన్నిసార్లు దమ్ము కావాలి, మనకు చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే లోకమంతా ఇలా వెళ్ళు అని చెప్తుంది. దానికి ఎగెయిన్స్ట్గా మనకు ఎవరు కనిపిస్తారు? ఒక్కొక్కసారి ఒక్కరే కనిపిస్తారు. ఆ ఒక్కరు నువ్వేనేమో, నోవాహులాగా, హానోక్లాగా కదా. మనకు ఈ హిస్టరీలో అంతా కూడా ఈ న్యూ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ని ఆల్రెడీ వాళ్ళ లైఫ్లో ఫాలో అయిన వాళ్ళు మనకు చాలామంది కనిపిస్తారు, ఫాలో అవ్వని వాళ్ళు కూడా కనిపిస్తారు.
కదా. అవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ ఫర్ అవర్ బెనిఫిట్. ఎందుకనంటే నువ్వు అలాగా షారాలాగా ఒక్కొక్కసారి పడిపోతావు, బట్ చూడు ఆ షారా మళ్ళీ ఎలాగైతే ఫెయిత్ హీరోలాగా మారిపోయిందో అలా నువ్వు కూడా మారగలవు అన్నటువంటి ఎంకరేజ్మెంట్ యూ గెట్ ఫ్రమ్ దిస్ బుక్. అందుకనే నడవడం దగ్గరికి వచ్చినప్పుడు ఫెయిత్లో ఇట్స్ నాట్ అబౌట్ జంపింగ్ ఆర్ రన్నింగ్, ఇట్స్ అబౌట్ వాకింగ్, ఇట్స్ అబౌట్ ఎవ్రీడే వాక్ ఇన్ ఫెయిత్. అదేంటంటే నేను నడుస్తూ ఉంటే ఆయన లైట్ వేస్తూ ఉంటాడు. ఆ లైట్ ఏంటంటే ఇక్కడి నుంచే వస్తుంది. అలా ఆయన నమ్ముతూ మనం వెళ్ళగలిగితే, అంటే హానోకుకి దేవుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటాడు, దేవుడైతే ఎలా నడుస్తాడనేది చాలా క్లారిటీ ఉంది. అందుకనే ఆయన ఫెయిత్ హీరో అయ్యాడు. సో మనం కూడా ఈరోజు ఫెయిత్ హీరోలాగా అవ్వాలి అని అంటే దట్ లిస్ట్ ఈజ్ స్టిల్ ఓపెన్. యూ అండ్ మీ ఆల్సో కెన్ గెట్ యాడెడ్ టు దట్ లిస్ట్. ఈరోజు మనము లేచి నుంచొని మనకు హృదయాలను పరిశీలించుకుంటూ ఆయనను ఆరాధిస్తూ, నేను కూడా ఫెయిత్లో నువ్వు నా చేయి పట్టుకోవడం, నువ్వు నన్ను వెంబడించిన కాదు ప్రభువా, నేను నిన్ను వెంబడిస్తాను. ఎలాంటి పరిస్థితి అయినా ఆయన వెంబడించేటువంటి విశ్వాసం మనకుందా? అసలు ఈ పరిస్థితుల్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, ఆయనైతే ఎలా నడుస్తాడు అటువంటి క్లారిటీ మనకుందా? జీవితంలో 30-40 సంవత్సరాలు 60 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా ఆయన యొక్క ఇష్టం ఏంటో అర్థం కాకపోతే అసలు ఆయన ఏమర్థమయ్యాడు మనకు? ఆయన ఏమర్థమయ్యాడు? మన యొక్క విశ్వాసాన్ని ఒకసారి పరిశీలించుకుందాం. ఏది ఏమైపోయినా సరే నీ పాదాలు వదలను ప్రభా, నీ మార్గాన్ని వదలను ప్రభా. కొన్నిసార్లు ఈ మార్గం గుండా వెళ్ళడానికి నాకు అవమానాలు ఎదురవ్వచ్చు, కోపాలు తాపాలు ఎదురవ్వచ్చు, ఇంట్లో ఫైట్స్ జరగచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ నేనైతే నిన్ను వదిలిపెట్టను. నా ముందు మార్గం ఒకవేళ అన్క్లియర్గా ఉంటే what should I do now? Just pause there and ask whether this decision is really morally correct. నేనేం చేస్తున్నాను అని పరిశీలించుకుంటూ, can we walk with God? It's all about walking. Don't expect to jump from this step to that step. Faith will not work like that. అలా ఎన్నిసార్లు ఫ్రస్ట్రేషన్లో, యాంగ్జైటీలో మనం ఒక రాంగ్ స్టెప్ తీసుకున్నాం. మన జీవితంలో చూసినప్పుడు షారాలాగా ఒక బ్యారన్నెస్, ఒక ప్రొడక్టివిటీ లేనటువంటి ఏరియాస్ చాలా ఉంటాయి. వాటి గుండా వెళ్తున్నప్పుడు ఏమనుకుంటున్నాం మనం? దేవుడు ప్రామిస్ చేశాడు, బట్ స్టిల్ హీఈస్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ఇట్. సో లెట్ మీ హెల్ప్ గాడ్ అని అనుకుంటున్నామా? then you are going to bring more frustration in your life. Be careful. Be careful with your decisions. అబీమెలెకు ఆమెను తీసుకెళ్ళినప్పుడు ఈమెను బట్టి అబీమెలెకు కుటుంబాన్ని, వాళ్ళందరినీ ఆయన బ్యారెన్లెస్తో ఆయన మొత్తేశాడు. ఒక ఫ్రూట్ ఇవ్వడం ఎవరి చేతనవుతుందో ఆయన్ను చూసి ఆయనకు భయపడడం, ఆయన మీద విశ్వాసం ఉంచడం, ఇది కదా మనకు కావాల్సింది. ఎవరినైతే నమ్ముతున్నామో ఆయనకి సమస్తము సాధ్యం. అలాంటి ఆయన్ని ఆరాధన చేద్దామా? మన హృదయాంతరంగాల్లో నుంచి ఆయన కోసం పాడదామా? మీరెవ్వరు అటు ఇటు చూడొద్దు. దిస్ ఈజ్ అన్ ఎక్స్క్లూజివ్ టైమ్ between you and your Creator. Let it be holy. Let it be holy. Don't pollute it with your own thoughts. మీ సొంత ఆలోచనలతో దానిని పొల్యూట్ చేయొద్దు. ఇది పరిశుద్ధంగా ఉండని, మనకు పరిశుద్ధమైన హృదయాలతో, పరిశుద్ధమైన ఆలోచనలతో
పరిశుద్ధమైన తలంపులతో ఆయన ఆరాధన చేద్దాం. అండ్ దిస్ టైమ్ కెన్ మేక్ యూ గివ్ యూ క్వాలిఫికేషన్ టు అడోర్ హిమ్, టు వర్షిప్ హిమ్. మన హృదయాలని సరి చేసుకుందామా? చేసేదా నీ బాటలోనే నడిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. చేసేదా నీ బాటలోనే నడిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. గాలి, నీరు, అగ్ని అన్నీ కూడా ఆయన మాటలకు లోబడుచునే ఉన్నాయి అన్ని వేళల, ఆల్ ద టైమ్. బట్ వాట్ అబౌట్ యూ? నీకు నాకు యొక్క లోబడినటువంటి స్వభావం ఉందా? కంప్లీట్ సబ్మిషన్తో మనము ఈ పాట పాడదాము. గాలి, నీరు, అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. గాలి, నీరు, అగ్నియు నీ అద్భుత మాటకు లోబడుచూనే ఉన్నవి అన్ని వేళలా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచేదా, నీ వాక్యములోనే నిలిచేదా, నిన్ను వెంబడించేదా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదములు చూచుచూనే నడిచెదను నేను అన్ని వేళలా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. నీటిపైన నడిచిన నీ అద్భుత పాదముల్ చూచుచూనే నడిచెదా అన్ని వేళలా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసేదా, నీ బాటలోనే
నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీకు స్తోత్రములు తండ్రి. మా ఆరాధన అంతా మీకే ప్రభా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా లైఫ్లో ప్రభా మాకింకెవరో ముఖ్యమని, మాకింకేదో ముఖ్యమని మా యొక్క హృదయం అంతా అదే ఆక్రమించి ఉంటుంది ప్రభా. కొన్నిసార్లు మా యొక్క ల్యాకింగ్, మా యొక్క నీడ్స్ మీ స్థానాన్ని తీసేసుకుంటాయేమో. ప్రభా, వాటన్నిటికీ మించి అన్ని వేళలా నీ బాటలో నడవడానికి, నీ వాక్యంలో నిలిచి ఉండడానికి, నిన్నే చూస్తూ ముందుకెళ్ళడానికి మాకు సహాయం చేయండి తండ్రి. మా యొక్క అవసరాలన్నింటికి మించి తల ఎత్తి మిమ్మల్ని చూడాలని ఇష్టపడుతున్నాం ప్రభా. బికాస్ యు ఆర్ అబౌవ్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్, అండ్ నథింగ్ కెన్ స్టీల్ మై పీస్ టుడే. నథింగ్, ఏది కూడా నా యొక్క సమాధానాన్ని, నీవు నాకు ఇస్తున్నటువంటి సమాధానాన్ని లోకం ఇస్తున్నటువంటి విధంగా కాదు ప్రభా. నువ్వు నాకు ఏ సమాధానాన్ని తీర్చావు అది ఇంక ఏది కూడా ఈరోజు దొంగిలించకుండా నేను అన్ని వేళలా నీ వైపే చూస్తుండడానికి సహాయం చేయండి నాయన. ఇంకొకసారి మనం పాడదామా, ఆరాధన నీకే అని. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. నీ చిత్తమునే చేసదా, నీ బాటలోనే నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. నీ చిత్తమునే చేసదా, నీ బాటలోనే నడిచెదా, నీ వాక్యములోనే నిలిచెదా, నిన్ను వెంబడించెదా. ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే, ఆరాధన యేసు నీకే. మన యొక్క కొరతలు ఏవి కూడా మన యొక్క హృదయంలో ఆయన స్థానాన్ని తీసుకోకూడదు కదా. మన యొక్క కొరతలు, మన యొక్క చింత ఆయన స్థానాన్ని తీసేసుకున్నాయి. అందుకనే మన జీవితంలో అంత కలవరం, అంత బాధ. బట్ హీ ఈస్ రెడీ టు వైప్ అవే ఆల్ యువర్ టీయర్స్. ఈరోజు నీ కన్నీళ్ళంతా తుడిచివేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ కన్నీటిని ఆయన నాట్యంగా మార్చేటువంటి శక్తిమంతుడు. కెన్ యూ లుక్ అన్ టు హిమ్? ఈరోజు ఆ యొక్క అవసరత ఎంత పెద్దదైనా సరే అన్ని వేళలా నీ వాక్యంలో నిల్చుంటాను ప్రభా, నీ బాటలోనే. బికాస్ దట్ ఈస్ ద షూరెస్ట్ వే ఆఫ్ లివింగ్. అందులోనే నడుస్తాను అని గట్టిగా ఒక నిర్ణయం తీసుకుందామా? ఇట్స్ ఆల్ అబౌట్ వాకింగ్ ఎవ్రీ డే ఇన్ ఫెయిత్, యాజ్ అల్టిమేట్లీ Sarah did.
And as she added into that list of faith heroes, are you ready for that? ఆ యొక్క ఫేమ్ని, ఆ యొక్క నేమ్ని ఈరోజు ఆయన మనకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఫెయిత్ తోటి మనం అది గెలుచుకుందామా? అన్ని వేళలా ఆయన వైపు చూడడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా యొక్క ఫెయిత్ని చెక్ చేసుకోవడానికి, మా యొక్క నడవడిక మీరు మాతో రండి ప్రభా ఈరోజు అని పిలవడం కాదు, కానీ ప్రభా నేను నీతో నడుస్తాను. ఈరోజు ఎలా ఉన్నా సరే, ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నా సరే నేను నీతోనే నడుస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ ఆస్కింగ్ గాడ్ టు కమ్ అలాంగ్ విత్ యూ, బట్ యూ వాకింగ్ అలాంగ్ విత్ హిమ్. దిస్ ఇస్ ఫెయిత్. ఆయన్ని విశ్వాసంతో మనము తాకగలమా ఈరోజు? కెన్ యూ ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్ అండ్ సీ హిమ్? నీ చుట్టూ శూన్యమే కనిపిస్తుందా? చీకటే కనిపిస్తుందా? నాకు మార్గమే కనిపించట్లేదు, ఐ డోంట్ నో వాట్ టు డూ నౌ అనేటువంటి పరిస్థితిలోనే ఉన్నామేమో. ఇట్స్ ఆల్ అబౌట్ హోల్డింగ్ హిస్ హ్యాండ్ and following him, and the path is clear. If you are ready to read his word and understand his heart, let us walk by faith, not by sight. ప్రభా ఈ మా నిర్ణయాల్ని మీరు ఆశీర్వదించండి. ఎంతమంది అయితే ఇక్కడ నాయన జెన్యూన్గా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు, ఏదేమైనా ప్రభా నేను నీతోనే నడుస్తాను, ఇన్ని రోజులు నేను నిన్ను అడిగానేమో నాతో నడువు ప్రభా అని. ఐఎమ్ నాట్ సో రైచియస్, ఐఎమ్ నాట్ సో వైజ్, బికాస్ ఎవ్రీథింగ్ ఫ్యూచర్, ఆల్ మై ఫ్యూచర్ ఇస్ నాట్ విజిబుల్ టు మీ, బట్ నీకు కనిపిస్తుంది కదా ప్రభా నా ఫ్యూచర్ అంతా. ఎవరికైతే నా గురించి పూర్తిగా తెలుసో నేను ఆయన్నే వెంబడిస్తాను అని ఈరోజు నిర్ణయం తీసుకోగలవా? నాయన ఎంతమంది అయితే ఇక్కడ ఆ విధంగా ప్రార్థన చేస్తున్నారో, యు స్పెషల్లీ బ్లెస్ దెమ్ నాయనా. ఏది ఏమైనా మిమ్మల్ని వెంబడించేటువంటి ఆ యొక్క హంబుల్ హార్ట్ ఈరోజు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం. ఇంకా మీరు మాతో మాట్లాడమని, ఈ సమయాన్నంతా మీరు మాకు ఆశీర్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. The scripture portion for today is taken from Psalms 105, 16 to 19. Psalms 105, 16 to 19. He called for a famine on the land of Canaan, cutting off its food supply. Then he sent someone to Egypt ahead of them, Joseph, who was sold as a slave. They bruised his feet with fetters and placed his neck in an iron collar. Until the time came to fulfill his dreams, the Lord tested Joseph's character. Amen. సో గుడ్ మార్నింగ్. సో సండే స్కూల్ పిల్లలు బయటికి వెళ్తే బయట ఉన్న పిల్లలు లోపలికి రావచ్చు, పెద్ద పిల్లలు, పేరెంట్స్. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఇప్పటి వరకు నీ కుమార్తెని ఎత్తి పెట్టుకుని మాకు అనుగ్రహించిన సత్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభుది కదవా, నీ వాక్యం యొక్క వెలుగులోకి వచ్చాం. ప్రభుది కదవా, మేము చేస్తున్న ఈ యొక్క వర్క్
అలాగే ఒక వ్యక్తి యొక్క జీవితం నుంచి మేము నేర్చుకోవాలో మాకు నేర్చుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. శాల నుంచి మేము నేర్చుకోవాల్సింది ఏంటో, మ్యారేజ్ అంటే ఏంటో, ఇప్పుడు ఒక మ్యారీడ్ విమెన్ అంటే ఏంటో, దేవునికి సలహాలు మేము ఇస్తున్నామా, లేకపోతే ఆయన చెప్పిన దానికి మేము లోపడుతున్నామా, లేకపోతే ఆయనకి మేము నీకు హెల్ప్ చేస్తామని మేము బయలుదేరుతున్నామా, ఈ విషయాలు మేము ఆలోచించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కదా మరి ముఖ్యంగా ఇదిగో మరి ముందుకు మేము వెళ్తా ఉన్నాం. మా యొక్క ఆరాధనలో మీరు తోడైనందుకు నీకు వందనాలు చెల్లిస్తూ నీ వాక్య సత్యాల నుంచి మా హార్ట్స్ని, మైండ్స్ని ఓపెన్ చేసి మాకు ఏది కావాలో అది అనుగ్రహించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇందాక వర్షిప్ టీం పాడిన పాట నేను చూసినప్పుడు గాలి వాన ఏంటది, గాలి నీరు అగ్ని నీ ఏముందిరా నీ అద్భుతాలు చెప్తాను. సో అంటూ ఏమన్నారంటే ఆరాధన నీకే అంటూ ఇంకొక మాట కూడా వచ్చింది, అదేంటే నీ చిత్తము చేసేద్దను. సో ఒకటి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడంలో ఏం చూస్తున్నాము అని అంటే మనం చూసాం లాస్ట్ టైం మనం వర్క్ థియాలజీ మీద మనం మాట్లాడుకుంటున్నాం. జెన్సస్లో మనం ఏం చేస్తున్నామంటే దేవుడు ఈ ప్రపంచాన్ని తయారు చేసి ఆ ప్రపంచానికి సంబంధాల్లోంచి తయారు చేశాడు. సో నేచురల్ వరల్డ్కి మెకానికల్ సంబంధాలు ఉన్నాయి, వ్యక్తితో పర్సనల్ సంబంధాలు ఉన్నాయి. అందుకని నేచురల్ వరల్డ్తో లాస్ ఏమైతే ఉన్నాయో ఫిజిక్స్లో మేము చదువుతున్న లాస్లో దేవునికి ఉన్న సంబంధాలు ఏంటంటే ఆ నేచురల్గా లేదా నేచర్తో ఉన్న సంబంధాలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తులుగా మనం ఇక్కడికి వచ్చినప్పుడు గమనించవలసింది, మెకానికల్గా ఇక్కడ కూర్చుంటే దేవుని ఆరాధనలో అవ్వము, ఎందుకంటే యు ఆర్ నాట్ మేడ్ ఫర్ దట్. అందుకని పర్సనల్ సంబంధాలు వచ్చాయి. అయితే నేచర్తో ఉన్న లాస్కి అవేంటంటే ఆ లాస్ ఎవరు ఇచ్చారు అని అంటే దేవుడు ఇచ్చినాయి. ఆ లాస్కి లోబడతా ఉన్నాయి. ఏవి లోబడుతున్నాయి? ఆకాశాలు లోబడుతున్నాయి, అంతరిక్షాలు లోబడతా ఉన్నాయి, యూనివర్స్ అంతా ఇవన్నీ లోబడతా ఉన్నాయి. సో దాన్ని డిస్క్రిప్టివ్ లాస్ అన్నాం. కానీ హ్యూమన్కి దేవుడు ఇచ్చేది ఏంటంటే ప్రిస్క్రిప్టివ్ లాస్ ఇచ్చాడు. ఏది చేయకూడదు, ఏది చేయాలి, ఏం చేయాలో ఈ విషయాల్లో ప్రిస్క్రిప్టివ్ లాస్ ఇచ్చాడు. సో డిస్క్రిప్టివ్ అండ్ ప్రిస్క్రిప్టివ్ లాస్ దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఆ లాస్లోంచే మనం ఈ ప్రపంచాన్ని అంటే ఒక వ్యవస్థ లేదా ఒక హార్మోనీ జరగాలి ప్రపంచంలో అంటే ఈ లాస్కి లోబడినప్పుడే. నేచర్లో ఉన్న లాస్ని మీరు ఏమైనా వైలేట్ చేస్తే నేచర్ సహకరించదు. అట్లాగే హ్యూమన్ లాస్ని కానీ మీరు దాన్ని కానీ భంగం కలిగిస్తే ఈవెన్ సొసైటీలో కూడా హార్మోనీ ఉండదు. కాబట్టి ఈ రెండు లాస్ ఆ సిస్టంలోనే అట్లాగే ఈ ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే సమస్తము ఆయన ద్వారా ఆయన మూలంగా జరిగింది. కాబట్టి ఆయన మార్గం ఈ ప్రపంచంలో ఉంటుంది. ఆ సిస్టమ్కి వ్యతిరేకంగా మనం ఏం చేసినా ఈ ప్రపంచం మనం అంటే ఒక హార్మోనీ అయితే మనం చూడలేం. కాబట్టి థ్యాంక్ యూ ఫర్ దట్ బ్యూటిఫుల్ సాంగ్. అయితే ఒకసారి నేను ఒక క్లిప్ వేస్తున్నాను. ఇది ఇంతకుముందు మన క్యాలెండర్లోనే ఒక డిజైన్ చేసినప్పుడు వేసిన క్లిప్ ఇది. సో దేవుడు హ్యూమన్ని తయారు చేసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయం మనం చూసిన మాట ఏంటంటే 28 నుంచి 29 వచనాలు చూస్తే దేవుడు తన పోలికల్లో ఏం చేశాడంటే మనిషిని తయారు చేశాడు. స్త్రీగాను పురుషునిగా చేసి వాళ్ళకి చెప్పిన మాట అంటే ఈ భూమిని ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి విస్తరించి ప్రపంచాన్ని ఆలమన్నాడు. కాబట్టి హ్యూమన్ ఏంటి అని అంటే ఈజ్ రిలేటెడ్ టు గాడ్. ఎందుకంటే గాడ్ క్రియేటెడ్ హ్యూమన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. కాబట్టి అల్లా తయారు చేశాడు, మెయిల్ అండ్ ఫీమేల్గా తయారు చేశాడు. ఆ తర్వాత బీ ఫ్రూట్ఫుల్ అండ్ రూల్ అని అన్నాడు ఈ ప్రపంచాన్ని వెళ్ళడం కోసం. కాబట్టి దేర్ ఫర్ హ్యూమన్ ఆర్ రిలేటెడ్ టు గాడ్. ఎందుకంటే దేవుని యొక్క పోలికలో సృష్టింపబడ్డాడు. కాబట్టి దేవుడు ఆ మనిషి దేవునితో సంబంధం కలిగిన వాడు. అంత మాత్రం కాదు, స్త్రీగాను పురుషునిగాను నీకు బయట ఇంకొక వ్యక్తిని కూడా తయారు చేశాడు. కాబట్టి ఒకటంటే అదర్ బీయింగ్తో కూడా రిలేట్ అయి ఉంటాడు. అంత మాత్రమే కాదు, ఈ ప్రపంచాన్ని ఏలమన్నాడు. కాబట్టి ఈ ప్రపంచంతో కూడా సంబంధం ఉంటుంది. కాబట్టి మనిషి సంబంధాలు ఎలా ఉంటాయి అని అంటే ఒకటి దేవునితో సంబంధం ఉంటుంది, నా పొరుగు వాడితో సంబంధం ఉంటుంది, నేచర్తో సంబంధం ఉంటుంది. అట్ ద సేమ్ టైం హ్యూమన్ దేర్ ఫర్ హ్యూమన్ మనిషి ఎవరంటే దేవునితో సంబంధం ఉన్నవాడు కాబట్టి రిలీజియస్ బీయింగ్ అవుతాడు. హ్యూమన్ వ్యక్తితో సంబంధం ఉన్నాడు కాబట్టి సోషల్ బీయింగ్ అవుతాడు. హ్యూమన్ నేచర్తో ప్రపంచంతో సంబంధం ఉన్నాడు కాబట్టి కల్చరల్ బీయింగ్ అవుతాడు. కాబట్టి రిలీజియస్ బీయింగ్ కాబట్టి హ్యూమన్ ఏం చేయాలంటే ఆరాధన చేస్తాడు. సోషల్ బీయింగ్ కాబట్టి ఇతరులను ప్రేమించాలి. అలాగే బీ ఫ్రూట్ఫుల్ అన్నాడు కాబట్టి ఒక బెటర్ సొసైటీ లేకపోతే జాయ్ఫుల్ సొసైటీని నిర్మించాలి. ఇది దేవుడు పెట్టిన హార్మోనీ. సో ఇలాగే సిస్టమ్ వర్క్ చేస్తుంది, ఇట్లాగే దేవుడు పెట్టాడు. సో సిన్ ఏం చేస్తుంది అంటే ఏ ఏరియాని ఎఫెక్ట్ చేసినప్పుడు హ్యూమన్ దేవునితో సంబంధం కోల్పోతాడు, మనిషితో మనిషి సంబంధం కోల్పోతాడు. సో సొసైటీతో లేకపోతే నేచర్ని పొల్యూట్ చేయడం
దానికి గల కారణాలు ఏంటంటే ఈరోజు నేచర్ ఎందుకు పొల్యూట్ అవుతుందంటే బికాస్ హ్యూమన్ ఫ్రూట్ఫుల్గా రూల్ చేయట్లేదు. అంత మాత్రమే కాదు, ఏమవుతుందంటే హ్యూమన్ ఎప్పుడైతే ఇదేంటంటే ఆరాధనలో తేడాలు వచ్చేస్తాయి, ప్రేమలో తేడా వస్తాయి, ఒక బెటర్ సొసైటీని ఫామ్ చేయడంలో మనం ఏమీ కాంట్రిబ్యూట్ చేయట్లేదు. అంత మాత్రమే కాదు, ఒక కల్చర్ని స్టార్ట్ చేయడంలో మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీలో మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం, ఈవెన్ దేవుణ్ణి ఆరాధించడంలో కూడా మనం ఫెయిల్ అవుతూ ఉన్నాం. ఈ సంగతి మనం పీపీటీ ఇది మాత్రం మనం ఆలోచించాలి. కాబట్టి మనం ఏం చేసాం, లాస్ట్ వీక్ ఏం చేసామంటే అబ్రహాం గురించి మనం నేర్చుకున్నాం. సో అబ్రహాం గురించి మనం చేసిన స్టడీలో అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు సో మనకు వర్క్ ప్లేస్లో ఉన్న ఛాలెంజెస్తో మాట్లాడుకుంటూ వచ్చాం. సో లాస్ట్ వీక్ ఇచ్చిన అసైన్మెంట్స్ మీ ఆఫీసెస్లో ఏమన్నా చేశారా? ఒకవేళ ఎవరైనా మిస్ అయితే యూ కెన్ వాచ్ ఇట్. సో లాస్ట్ వీక్ మీరు ఏమన్నా ఆఫీసులో దాన్ని ప్రాక్టీస్ చేయగలిగితే అబ్రహాంని దేవుడు పిలిచినప్పుడు ఎంతమంది వెళ్ళారు అది చూసాం. అక్కడ ఒక గ్రూప్ వెళ్ళింది, ఆ గ్రూప్లో నియర్లీ ఎన్ని యానిమల్స్ వెళ్ళినాయో మనం చూసాం కదా. ఈవెన్ గిఫ్ట్గా ఇచ్చిన యానిమల్సే 550 యానిమల్స్. ఒక రకంగా చెప్పంటే డాంకీస్ని, క్యామెల్స్ని ఈరోజు లారీలు లేవు, లారీ ప్లేస్లో తీసుకెళ్తే మీరు ఆలోచించండి 300 లారీస్ని గిఫ్ట్ ఇచ్చే స్థాయిలో ఉన్నారు అని అంటే వాళ్ళక చూసాం. ఇంతమంది ఏంటంటే ట్రావెలింగ్లో ఒక చోట ఆగి టెంట్ వేయాలంటే ఎంతమంది పనిచేయాలి. సో మేనేజ్మెంట్ గురించి మాట్లాడడం, ఎంతమంది దానికి డిపార్ట్మెంట్స్గా డివైడ్ అయ్యి పనిచేసేవాళ్ళు, ఇవన్నీ మనం చూసుకుంటా ఉన్నాం. అలాగే వర్క్ ప్లేస్లో ఉన్న సెక్షువల్ అబ్యూస్కి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకున్నాం. సో మీ వర్క్ ప్లేస్లో ఉన్న సెక్షువల్ అబ్యూస్కి గురవుతున్న వాళ్ళు మీరు ఎప్పుడైనా ఐడెంటిఫై చేశారా? సో దాని విషయంలో మనము ఇవన్నీ లాస్ట్ వీక్ మనం మాట్లాడుకున్నాం. కాబట్టి అలాంటి వాళ్ళు మీరు గమనించి గుర్తించి ఆ ఏరియాస్ని మీరు హీల్ చేయడం దేవుని యొక్క రాజ్యంలో మీరు కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టే. సో ఈరోజు అదే విషయాన్ని మనం జెన్సస్ని మనం కంప్లీట్ చేస్తూ 2 క్యారెక్టర్స్ని మీ ముందు పెడతా ఉన్నాను. ఒకటి అంటే మేజర్ క్యారెక్టర్ నేను జోసెఫ్ తీసుకున్నా. ఇంకొకటి ఏంటంటే అబ్రహాం యొక్క ఎవరు తన యొక్క గృహ నిర్వాహకుడు ఎవరు? ఎలియాజర్. సో ఎలియాజర్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఎలియాజర్ మీరు చూస్తే ఎలా అనిపిస్తుంది? అబ్రహాముని దేవుడు ఏమన్నాడంటే అబ్రహాము దేవుడితో మాట్లాడితే ఇలా అన్నాడు, నువ్వు ఎంత ఇచ్చావు అయితే నాకేంటి, నాకు కుమారుడు లేడు కాబట్టి నా ఆస్తికి ఎవరు వారసుడు? ఇప్పుడు ఎలియాజరే వారసుడు అనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అబ్రహాముకి పిల్లలు పుట్టకపోవడం అనేది ఎవరు గుడ్ న్యూస్ అవుతుంది? ఇప్పుడు ఎలియాజర్. ఇప్పుడు అబ్రహాము కుమారుడు పుట్టగానే ఎలియాజర్ ఎలా అయిపోయి ఉంటాడు? అబ్బా పుట్టేశాడు రా బాబు, అదే కదా పుట్టేశాడు, నాకు రావాల్సిందంతా పోయింది. చూడండి, అలా అనుకున్నాడా లేదా ఒకసారి ఆలోచించండి. కానీ అబ్రహాం ఎంత నమ్మాడంటే ఎలియాజర్ తన యొక్క ఫెయిత్ని ఎంత కాపాడుకున్నాడంటే ఆ కుమారుడు పెద్ద అయినప్పుడు పెళ్లి కుమార్తెను వెతకడానికి, తన భార్యని వెతకడానికి ఎవరిని పంపించాడు? ఎలియాజర్. ఇప్పుడు మీరు ఆ పరిస్థితిలో ఉంటే ఎలాంటి వైఫ్ని ఎదుగుతారు? ఐజాక్కి బేరం పెట్టుకొని 100 కోట్లు ఉన్నాయి, 50-50 నీకు నాకు, డీల్ అంతా నా చేతిలో ఉంది కాబట్టి నువ్వు వెస్ట్ చెప్తే 4 రోజులు కాపురం, తర్వాత ఇదిగో బాటిల్ ఇస్తాను, ఆ కాఫీలో కలిపి ఇచ్చేయి. ఇవే కదా ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఇట్లా చేయొచ్చు. కానీ ఎలియాజరు అట్లాంటి ట్రిక్స్ ఏమని ప్రాక్టీస్ చేయలే. అబ్రహాము ఎలియాజర్ నమ్మిన చూస్తే ఆ ఫెయిత్ఫుల్నెస్, తన కింద ఉన్న వర్కర్ తన బాస్ తన కొడుకు పుట్టకపోతే ఆ ఆస్తి అంతా తనకే చెందే అంత స్థాయిలో ఉన్న ఎలియాజర్కి ఆ బర్డెన్ ఇచ్చినప్పుడు ఎలియాజర్ కాపాడుకున్న లేదా వర్క్ ప్లేస్లో ఉన్న ఫెయిత్ఫుల్నెస్ని మీరు ఒకసారి ఆలోచిస్తే మన ఫెయిత్లో మన వర్క్ ప్లేస్లో అలాంటి ఫెయిత్ ఉందా లేదో ఒకసారి మనం చూసుకుందాం. దేవుడు ఎందుకు బ్లెస్ చేస్తాడు ఒక వ్యక్తిని అని అంటే యోసేపు గురించి స్టోరీ చెప్తూ లేదా యోసేపు గురించి మనం చూస్తున్నప్పుడు ఆదికాండం చూసినప్పుడు లాస్ట్ అధ్యాయాలు చూసినప్పుడు యోసేపుతో మనకు కనబడుతూ ఉంటుంది. యోసేపుని ఎందుకు బ్లెస్ చేశాడు దేవుడు అని చూస్తే బికాస్ ఏంటంటే దేవుడు తనకు తోడై ఉన్నదా ఏమైందంటే తనను బ్లెస్ చేయడం కాదు, తను ఎక్కడున్నాడో ఆ కమ్యూనిటీని బ్లెస్ చేశాడు, తనున్న ఇంటిని బ్లెస్ చేశాడు, తనున్న ప్రిజన్ బ్లెస్ చేశాడు, తనున్న దేశాన్ని బ్లెస్ చేశాడు. ఇది అబ్రహాం విషయంలో మనం నేర్చుకోలేదంటే యోసేపు విషయంలో మనం నేర్చుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క క్యారెక్టర్ని నేను చూసినప్పుడు, నేను చదువుతున్నప్పుడు నాకు ఏమనిపించింది అంటే కొన్నిసార్లు చాలా కళ్ళంటే నీళ్ళు కారంటే పరిస్థితులు కూడా అనిపించినాయి నాకు ఈ చూసినప్పుడు. ఎందుకనంటే యోసేపు గురించి చూసినప్పుడు యోసేపు యొక్క లైఫ్ స్టైల్ మనం అర్థం అవ్వాలంటే ఇక్కడ ఒకటి చేస్తాను. ఒకటి మన ఛాలెంజ్ ఏంటంటే వర్క్ ప్లేస్లోనే కాదు, మన వర్క్ విత్ ఇన్ ద ఫ్యామిలీలో మన వర్క్స్ ఎలా ఉన్నాయి కూడా మనం చూసుకోవాలి. యోసేపు ఎవరు? తన తండ్రి పేరేంటి? యాకోబు తన అన్నను మోసం చేసి వచ్చాడు. యాక్చువల్గా మోసం చేసింది
నేను లాస్ట్ వీక్ చెప్పాను కదా, మోసం చేయాలనుకున్నది ఐజాక్. ఎందుకంటే దేవుడు ముందుగానే బ్లెస్ చేసి ఏమన్నాడు, నీ చిన్న కుమారుడిని బ్లెస్ చేస్తానని చెప్తే తండ్రికి పెద్ద కొడుకు కలిపి డ్రామా ప్లే చేసి ప్లాన్ మార్చేస్తుంటే దేవుడు ఈ మోసగాడికి ఇంకో మోసగాడిని అప్పచెప్పాడు. జేకబ్ వచ్చి మొత్తం ఇటు తీసుకెళ్ళిపోయాడు, సిస్టమ్ తీసుకెళ్ళిపోయాడు. సో మోసానికి ఒక మోసం అన్నట్టే తీసుకొచ్చాడు. సో జేకబ్ యొక్క లైఫ్లో మోసగాడుగా వెళ్తూ ఎవరెవరిని మోసం చేసుకుంటూ వెళ్ళాడో తెలుసు. తండ్రిని మోసం చేశాడు కదా, అనేక ప్లేసెస్లో మోసం చేసుకుంటూ వచ్చిన వాడికి ఇంకో మోసగాడు దొరికాడు. అతని పేరు లాబాన్, తన మామగారు. సో ఒక చీటర్, లేకపోతే ఒక చీట్ చేసే వ్యక్తికి ఎలాంటి వాళ్ళు తగులుతున్నారు అంటే, దేవుడు ఒక పక్కన లెసన్ చెప్తాడు, దాంట్లోంచి దేవుడు ఒక సావరెన్ లేదా ఆ ప్రావిడెన్స్ ఏంటో చూపిస్తాడు. సావరెంటీ లేదా దేవుని యొక్క సర్వభౌమాధి తత్వాన్ని అంటే సర్వభౌమాధికారి అనే విషయం మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ప్లేస్లో మనం చూసినప్పుడు అబ్రహాము లేకపోతే జోసెఫ్ ఎవరు అనంటే, జోసెఫ్ తల్లి గురించి మనకు తెలిస్తే అర్థమవుతుంది. జోసెఫ్ తల్లి రేచల్. ఈ రేచల్ని జేకబ్ ఇష్టపడి అడిగింది, నీ కూతురు నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు తండ్రి, ఓకే అన్నాడు. 7 years కాయమంటే 7 years అమ్మాయి కోసం పనిచేశాడు. పనిచేస్తే ఏం చేశాడు తెలుసా, ఇక్కడ చూడండి కాన్ఫ్లిక్ట్ జరిగింది. ఏమైంది, తండ్రి ఏం చేశాడు, లేని పంపించాడు. అది అయిపోతుంది. తర్వాత మోసం చేశాడు తండ్రి కదా, ఇప్పుడు మోసగాడికి ఇంకో మోసగాడు తగిలాడు, మోసం చేశాడు. మార్నింగ్ లేచినప్పటికి అర్థమైంది, తనకు కూడా కొన్ని లెసన్స్ పెట్టాడు. నా అన్నని కూడా ఇంత మోసం చేశాను, ఆ పెయిన్ ఎలా ఉంటుందో అది కూడా ప్యారల్గా దేవుడు అది కూడా చూపిస్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఏమైంది, ఆ అమ్మాయి కోసం ఇంకో 7 years చేశాడు. సో ఈ అమ్మాయి కోసం ఎన్ని ఇయర్స్ చేశాడు, టోటల్గా 14 years చేశాడు. సో అంతగా ప్రేమించిన తన వైఫ్కి పుట్టిన మొదటి కుమారుడే జోసెఫ్. ఇది దాని బ్యాక్గ్రౌండ్ స్టోరీ. సో జోసెఫ్ని ఇప్పుడు తండ్రి ఎలా ఇష్టపడతాడు, తను అతిగా ప్రేమించిన భార్య. ఇప్పుడు ఇక్కడ ఫ్యామిలీలో ఉన్న కాన్ఫ్లిక్ట్ చూడండి, అదేంటంటే ఒక ఫెయిల్డ్ ఫాదర్ వల్ల ఏం జరుగుతుందో చూద్దాం. ఎవరు ఫెయిల్ అయ్యారు అని అంటే, ఒకటి మనకేం చూస్తుంటే లాబాను ఫెయిల్ అయ్యాడు, జేకబ్ కూడా ఫెయిల్ అయ్యాడు, యాకోబు కూడా ఫెయిల్ అయ్యాడు. లాబాను ఎక్కడ ఫెయిల్ అయ్యాడు అని అంటే, మీరు ఆలోచించండి, ఏమవుతుందంటే తన పెద్ద కూతురు కళ్ళు సరిగ్గా లేవు అనే సంగతి గ్రహించిన తండ్రి ఎలాగలాగా గెంటేద్దాం ఈ అమ్మాయిని. కాంప్రమైజ్ అయ్యే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. తన పిల్లల్ని తనే తక్కువ చూసిన పేరెంట్స్ ఉన్నారు. ఆ గాయం లేయాకి ఎంత ఉంటుందో. లేకి ఆ రోజు నైట్ ఏమై ఉంటుంది చెప్పండి, నన్ను మోసంతో నా తండ్రి నన్ను పంపించేశాడు లోపలికి. అబద్ధం మ్యారేజ్ ఇది, ఒక సత్యం మీద కట్టిన మ్యారేజ్ కాదు. ఆ పెయిన్లోంచే తను స్ట్రగుల్ అవుతా ఉంది కదా. సో ఒక అమ్మాయి యొక్క పర్స్పెక్టివ్లో చూసినప్పుడు మనకి ఏమర్థమవుతుందంటే, తన లే యొక్క లేకపోతే లే యొక్క పర్స్పెక్టివ్లో మనం చూసినప్పుడు లేకి అది చాలా హర్ట్ఫుల్ మ్యారేజ్. ఎందుకంటే భర్త నుంచి సరిగ్గా ప్రేమ రావట్లేదు. నా చెల్లిని ఇష్టపడుతున్నాడు నా భర్త, కానీ నాతో ఉంటున్నాడు. మళ్ళీ ఇంకా 7 సంవత్సరాలు పనిచేసిన ప్రతిసారి, ఇంటికి వచ్చిన ప్రతిసారి నా చెల్లి కోసమే కదా నువ్వు ఎంత పనిచేస్తున్నావు కష్టపడి. ఈ పెయిన్, ఈ స్ట్రగుల్లో వెళ్తున్న అమ్మాయి ఒక ఫాదర్ యొక్క ఫెయిల్యూర్. ఒక ఫాదర్ తన కూతుర్ని మీరు ఆలోచించండి, పేరెంట్స్ మీ పిల్లలు మీరు చూసుకోకపోతే, మీరు బంగారం అనకపోతే బయట అంటాడు బంగారం, మీరు అనకపోతే ఎవరు అంటారు? ఒక ఫాదర్ తన కూతుర్ని చూసుకోవాల్సిన విధానంలో ఎప్పుడైతే ఫాదర్ ఫెయిల్ అవుతా ఉన్నారో, ఫ్యామిలీలో ఫాదర్ యొక్క ఫెయిల్యూర్లో ఏంటంటే ఫ్యామిలీ అట్మాస్ఫియర్ మారిపోతూ ఉంటుంది. చాలా రేర్గా ఫాదర్ ఫెయిల్ అయినా నిలబడ్డ బిడ్డలు చాలా రేర్గా ఉంటారు. కానీ మ్యాక్సిమం ఫాదర్ ఫెయిల్ అయినప్పుడు ఏమంటే వెళ్ళిపోతుంది. అందుకనే మీరు చార్ల్స్ డార్విన్ కానీ చూసినా, లేకపోతే హిట్లర్ యొక్క లైఫ్ చూసినా, లేకపోతే నెపోలియన్ లైఫ్ చూసినా, లేకపోతే కార్ల్ మార్క్స్ యొక్క లైఫ్, వీళ్ళందరినీ చూసినప్పుడు, లేకపోతే సైకాలజీ, ఫాదర్ ఆఫ్ సైకాలజీ ఎవరు, సిగ్మండ్ ఫ్రాయిడ్ కానీ, వీళ్ళకి లైఫ్ చూస్తే వీళ్ళ కామన్ థింగ్ ఏంటి అని అంటే, కొంచెం వాటిస్తాం, వీళ్ళ కామన్ థింగ్ ఏంటి అని అంటే, వాళ్ళ ఫాదర్తో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. ఫాదర్ చనిపోవడమో, లేకపోతే ఒక రఫ్ ఫాదరు. దీనివల్ల ఏమవుతుంది అని అంటే, వాళ్ళ ఫాదర్తో ప్రాబ్లం ఉండడం వల్ల
వీళ్ళు నాస్తికులుగా తయారయ్యారు, ఎథీస్టులుగా తయారై సిస్టమ్ని పొల్యూట్ చేయడానికి రాంగ్ ఐడియాలజీస్, రాంగ్ ఫిలాసఫీస్ ప్రపంచంలో తీసుకొచ్చారు. ఫాదర్తో ప్రాబ్లం ఉన్నప్పుడు ఎప్పుడు ఇదే జరుగుతూ ఉంటుంది, ఇది గమనించాలి. కాబట్టి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఒక పేరెంట్, ఒక ఫాదర్ ఫెయిల్ అవడం, తన కూతుర్ని లేని ఎంత విషయంలో ఎట్లాగా ఇన్సెక్యూరిటీకి గురైపోయిన ఒక అమ్మాయి యొక్క పరిస్థితి మనం గమనించాలి. నెంబర్ 1, అది ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లం. రెండోది, ఈవెన్ ఏం చూస్తున్నాము అనంటే పేరెంట్స్ యొక్క ఫెయిల్యూర్ చూస్తాను. అంత మాత్రమే కాదు, ఈవెన్ విత్ ఇన్ ద వైఫ్స్ మధ్యలో ఏం జరిగింది అనంటే, నా హస్బెండ్కి నేను బెస్ట్ అవ్వాలని పోటీలు జరుగుతూ ఉన్నాయి. ఇది ఎక్కడ జరిగిందంటే, ఇది సిన్ యొక్క కాన్సిక్వెన్సే. ఏమన్నాడంటే, నీ భర్త ఏడలు నీకు వాంఛ జరుగుతుంది, కానీ అతను నేను వెళ్తాడు. సిన్ యొక్క కాన్సిక్వెన్స్లో జరిగిన, దేవుడు చెప్పిన శాపంతో వచ్చింది ఏంటంటే, ఇది జరుగుతూ ఉంది. సో వీళ్ళిద్దరి మధ్యన పోటీలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇద్దరి మీద, అక్క చెల్లెల మీద పోటీలు. భర్త నిన్ను ప్రేమిస్తాడా, నన్ను ప్రేమిస్తాడా, చివరికి బేరాలు పెట్టుకున్న అసహ్యమైన కొన్ని మాట్లాడుకోవడానికి చకాగా ఉన్న పరిస్థితుల్లోకి దిగజారిపోయిన ప్రకటిస్తాం. ఎందుకనంటే దేవుడు యాక్చువల్గా పెట్టిందంటే ఒక భర్తకి ఒకే భార్య అనే కాన్సెప్టే తీసుకొచ్చాడు ఈ ప్రపంచంలోకి, అదే తీసుకొచ్చాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక 3 days బ్యాక్ మాట్లాడుతున్నారు. పక్కన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఇది మాట్లాడుతూ ఉన్నారు. ఇదేంటే మన ధర్మము ఏం చెప్తుందంటే, ఇలా చెప్తుంది, మీరు ఇట్లా చేయకూడదు, ఇన్ని చేసుకోకూడదు అని చెప్తా ఉన్నాడు. ఆయనకి ఏం చేయాలో అర్థం కావట్లేదు, లేచిపోవాలో తెలియట్లేదు ఆయనకి. పక్కన డిప్యూటీ సీఎంకి ఆయన ఎదురుగుండానే వాయింపేస్తాడు ఈయన, పక్కన కూర్చోబెట్టుకుని. సో ఆయన ఏం చెప్తున్నాడంటే, మన ధర్మంలో లేదు అని అంటున్నారు. ఒకవేళ నేను కానీ డేర్గా మాట్లాడితే, నేను కమెంట్ పెట్టానంటే మళ్ళీ అక్కడి నుంచి గొడవలు అవుతాయి తప్ప ఏమవుదు. మీరు ఆలోచించండి, ఎవరు చెప్పారు ధర్మము? నేను ఆరాధిస్తున్న దేవుడికి 3, 4 భార్యలు ఉన్నారు కదా. ధర్మం చెప్పిందా? ఏ ధర్మం చెప్పింది? సో 1882లోనే మన భారతదేశంలో ఒక కాన్సెప్ట్ వచ్చింది. అదేంటంటే, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఒక మూమెంట్ తీసుకొచ్చాడు, ఒక సోషల్ రిఫార్మర్. ఒక భర్తకి ఒకే భార్య ఉండాలనే కాన్సెప్ట్ తీసుకొస్తే దానికి చెప్పిన మాట ఏంటి అని అంటే, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు నెహ్రూ, ఎవరు మనకి లా మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. అంటే ఒక భర్తకు ఒకే భార్య తీసుకురావాలని అంబేద్కర్, నెహ్రూ తీసుకొస్తే రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్ దానికి ఒప్పుకోలేదు. ఇది మనం యొక్క మత గ్రంథంలోంచి వచ్చింది. ఒక భర్తకు ఒకే భార్య ఉండాలనే కాన్సెప్ట్, అది బిబిలికల్ సిద్ధాంతం. మన దేవుడిని చూస్తే చాలామంది ఉన్నారు కదా, మీరు ఎందుకు అలా ఫిక్స్ చేస్తున్నారు అని భారత రాజ్యాంగం తీసుకొచ్చినప్పుడు, లేదా మ్యారేజ్ యాక్ట్ని తీసుకురావడానికి పార్లమెంట్లో జరిగిన 2 days డిస్కషన్. ఆ తర్వాత నెహ్రూ వచ్చి ఓపెన్గా చెప్పిన మాట అంటే, అది ఏ మతం చెప్పినప్పటికీ ఒక సిస్టమ్ రన్ అవ్వాలంటే ఆ విలువలతోని సిస్టమ్ రన్ అవుతుంది అని తీసుకొచ్చాడు. అయితే మీకు కొన్ని వెసులుబాట్లు ఇస్తున్నామని కొన్ని మతాలకు వెసులుబాటు ఇచ్చాడు. ఒకవేళ ఈ భారతదేశానికి లేకపోతే ఇది రాకపోతే హోలీ మ్యాట్రిమోనీ అనే కాన్సెప్ట్ ఉండదు. రాక్షస వివాహాలు ఉండేవి, గాంధర్వ వివాహాలు ఉండేవి. అలా కాకుండా సరి చేసిన వ్యవస్థ దేవుడు ఒరిజినల్గా పెట్టింది. ఇందాక మనం చూసాం, ఆ పిక్చర్ చూసినప్పుడు. కానీ పాపం వల్ల ఏమైందంటే పోలగమి స్టార్ట్ అయింది. అది ఎక్కడ కనబడుతుంది అంటే ఆదికాండము 4వ అధ్యాయంలో కనబడుతుంది. లేమెక్ నుంచి స్టార్ట్ అయింది. సో కల్చర్ని పాడు చేస్తున్న ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. అలాగ వచ్చేస్తున్న టైంలో వీళ్ళ దగ్గరికి వచ్చినప్పటికి ఏమైందంటే ఇది వెరీ నార్మల్ అన్నట్టు అయిపోయింది. ఇది మనం చూస్తాం. అలాంటి టైంలో లాభానికి ఉన్న తన 2 కుమార్తెల్ని ఏం చేశాడంటే వీళ్ళకి ఇచ్చేశాడు. అది మనకి ఒకటి అర్థమవుతుంది. సో ఫ్యామిలీలో ఉన్న ఛాలెంజెస్ ఇవి. రెండోది, ఫాదర్ యొక్క ప్రాబ్లము, యాకోబు యొక్క ప్రాబ్లంలో ఏంటి అని అంటే, ఇంకోటి మనం చూస్తూ ఉంటాం, మిగతా పిల్లల్ని చూసినట్టు ఇతను చూడలేదు, అందరినీ సమానంగా చూడలేదు. ఇది ఫాదర్ ఇంకొక ఫెయిలియర్. ఒక ఫేవరెట్ చైల్డ్ ఫ్యామిలీలో అయిపోతూ ఉన్నాడు. ఎప్పుడైతే మీరు బ్యాలెన్స్ చేయలేరు, ఎస్పెషల్లీ నేను చూస్తూ ఉన్నాను చాలామందికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఒక పిల్లడు పుట్టిగద్దారు, వెంటనే ఇంకొక బాబు కానీ పాప కానీ పుట్టగానే వీళ్ళని నెగ్లెక్ట్ చేసినట్టు కనబడుతుంది. ఇది పేరెంట్స్కి మీరు గమనించుకోవాలి. అది మీరు నెగ్లెక్ట్ చేయరు, కానీ వాళ్ళకి అలాగే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళినప్పటికీ నన్ను నెగ్లెక్ట్ చేశారనేది వాళ్ళకి వచ్చేస్తుంది. నేను మా చెల్లి వాళ్ళ పిల్లల దగ్గర అదే చూశాను. ట్వింకిల్ని అప్పటి వరకు మేము ఎత్తుకున్న వాళ్ళు ఒక్కసారి టుట్టు పుట్టగానే మాకు అర్థమైంది ఏంటంటే, అది మాకు నెగ్లెక్ట్ చేసామనే స్థాయి దానికి ఒకలాగా అయిపోయింది. నువ్వు పుట్టకుండా ఉంటే అందరూ నన్ను ముద్దు పెట్టుకున్నారా అన్నది చిన్నప్పుడు ఒకప్పుడు. ఎందుకంటే గ్యాప్ ఎలా వచ్చిందంటే, సో నెగ్లెక్ట్ చేసే ఒక క్రమము ఏర్పడుతూ ఉంది. సో ఒక ఫాదర్ ఇలాంటి తీసుకున్నప్పుడు ఇది గమనించాలి. అదేంటి అంటే, మీ పిల్లల్ని, అందుకని చిన్న పిల్లోడి దగ్గరికి వెళ్ళే ముందు పెద్దోడితో కొంచెం ఆడుకుని చిన్నవాళ్ళ దగ్గరికి వెళ్ళడం బెటర్. మీరు ఫేవరెటిజం కానీ మీరు చూపిస్తే ఇది ఫ్యామిలీలో అది వర్క్ చేయదు. సో ఇది కూడా గమనించాలి. సో ఫాదర్స్ 2 ఫెయిల్ అయింది. ఒకటి పిల్లల ఎడల
చూపించింది. సో పిల్లల యొక్క స్థాయి, ఇప్పుడు పిల్లలు పెరిగిన స్థాయిని మనం ఆలోచిస్తే, ఇప్పుడు జోసెఫ్ని కొట్టి పంపించిన సీన్ అంతా మనకి చూస్తూ ఉంటారు. ఎవరు? అన్నదమ్ములు కొట్టారు, భయంకరంగా కొట్టారు, అవన్నీ చూసుకుంటూ వద్దాం. అయితే కొట్టి నూతిలో వేసినప్పుడు కొట్టారు, తన దూరం నుంచి దూరం నుంచి చూడగానే ఏమర్థమైంది? యోసేపు బయలుదేరాడు, ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు. కానీ యోసేపుకి ఒక విషయం తెలియదు. ఏంటి తెలుసా? మళ్ళీ వెనక్కి నేను రాను, నా ఎముకలు మాత్రమే వస్తాయి అనే సంగతి యోసేపుకి తెలుసా? తెలిస్తే మీరు ప్లాన్ చేసుకుంటారా మీ జర్నీని? తెలియదు. మీరు ఇందాక చదువుకున్న మాటలో అదే ఉంది. మీరు చూస్తే 105వ లేదా ఏదండి కీర్తనలో సామ్ 105లో 19th verseలో ఇదే మాట ఉంది. 105:19లో ఇదే మాట ఉపయోగించాడు. 105:19 verseలో ఉంది మాట. చూసారా? ఎవరు చదవగలరా? సామ్ 105:19. యెహోవా వాక్కు అతనికి పరిశోధించాను. ఇంకా మీకు ముందు నుంచి చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎక్కడి నుంచి అవుతుంటే మేబీ మీరు 16 నుంచి చూస్తే అర్థమవుతుంటుంది. 16లో ఉపయోగించిన మాట అంటే ఆ ఒక ల్యాండ్ కరువు వస్తుంది. హీ కాల్డ్ డౌన్ ద ఫ్యామిన్ ఆన్ ద ల్యాండ్ అండ్ డిస్ట్రాయిడ్ ఆల్ ద సప్లైస్ ఆఫ్ ద ఫుడ్. హీ సెండ్ ఎ మ్యాన్ బిఫోర్ దెమ్, జోసెఫ్ సోల్డ్ యాజ్ ఎ స్లేవ్. ఇది ఎవరికి తెలుసు ఈ విషయం? జోసెఫ్ తెలుసా? ఎవరు తెలిసేది? దేవుడికే తెలుసు. దేవుడు ముందుగానే నిర్ణయించాడు ఇతని వల్ల. సో ఇంటిలో స్టార్ట్ అయిన వాడికి ఈ విషయం, ట్రావెలింగ్ జర్నీ అయితే తెలియదు, ఈ ట్రావెలింగ్ తెలియదు. సో దేవుడు అందుకనంటే హీ సెండ్ ఎ మ్యాన్ బిఫోర్ దెమ్. సో ముందుగానే నిర్ణయించాడు దేవుడు. ఇది చాలా స్పష్టంగా మనకి ఉంటున్న విషయం. కాబట్టి ఇంటిలోంచి బయలుదేరాడు. ఎవరు? యోసేపు బయలుదేరాడు. కాబట్టి దూరం నుంచి చూడగానే ఏమైంది అని అంటే, అన్నలు దూరం నుంచి చూడగానే ఏమని అనుకుంటారు? దగ్గర రాగానే దూరం చూశారు, దూరం నుంచి మాకింగ్ స్టార్ట్ అయింది. రే కలలు కన్నవాడు వచ్చాడు అన్నారు, డ్రీమర్ అన్నారు. ఈజ్ నాట్ ఎ డ్రీమ్ బాయ్, ఈజ్ ఎ డ్రీమర్. వాళ్ళ తండ్రికి డ్రీమ్ బాయ్, వీళ్ళ అన్నలకు బదులు డ్రీమర్. కాబట్టి ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఏమనంటే వీడిని కట్టేయాలను. పాపం రాగానే వాడు గట్టి కొట్టుంటాడు ఎవడో. సో మీరు ఆలోచించండి, అది సీరియస్గా తీసుకుంటారా? ఫస్ట్ కొడుకునే తీసుకోడు, సరదా కొడుతున్నారేమో అని అనుకున్నారు. కొంతసేపటికి అయింది వీళ్ళు నా మీద ఇంత హేట్రేట్ తీసుకున్నారు అన్న విషయం పోయింది. ఒక టీనేజ్ బాయ్ని నేకెడ్గా నుంచోపెట్టేశారు. ఫస్ట్ థింగ్, ఒక టీనేజ్ హర్ట్. వీడిని ఇంత హర్ట్ అవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? వీళ్ళ అన్నల యొక్క లైఫ్ని ఒకసారి చూస్తే, వీడిని చంపేద్దాం అనుకున్నప్పుడు వాడిని సేవ్ చేయడానికి ప్రయత్నం చేసిన వాడు ఎవరో తెలుసా? వాళ్ళన్న రూబెన్, అలాగే యూదా కూడా. వీళ్ళెవరు అని అంటే, వీళ్ళిద్దరు ఎవరు అని అంటే, యాక్చువల్గా మిగతా వాళ్ళు చంపేద్దాం అనుకున్న వాళ్ళు ఉపపత్నుల యొక్క భార్యలు, అంటే పిల్లలు, అంటే కాంకబింగ్స్ యొక్క పిల్లలు. రక్షిద్దాం సేవ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరు అంటే యాక్చువల్గా లీగల్ వైఫ్ లే యొక్క పిల్లలు. వీళ్ళకి హర్ట్ ఉంది, కానీ ఉపపత్నులు ఎవరైతే ఉన్నారో అంటే కాంకబింగ్స్ ఎవరున్నారో వాళ్ళ పిల్లల యొక్క హర్ట్ ఇంకా దారుణంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి మా తండ్రి వాళ్ళిద్దరిని ప్రేమించినట్టు మమ్మల్ని ప్రేమించట్లే, మా తల్లిని ప్రేమించట్లే. యాకోబు తన లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేని ఒక తీసుకున్న నిర్ణయము ఒక ఇటర్నల్ కాన్సిక్వెన్స్, ఇంత భయంకరమైన కాన్సిక్వెన్స్ తీసుకొస్తుందని ఏ తండ్రి అని అనుకోవడం. గుర్తుపడండి, పేరెంట్స్ ఎస్పెషల్లీ మీరు తీసుకున్న నిర్ణయాలు మీ జనరేషన్లో వాళ్ళు మాత్రమే కాదు, కొన్ని జనరేషన్స్కి అది ఎఫెక్ట్ చేస్తుంది, కొన్ని జనరేషన్స్కి ఎఫెక్ట్ ఇస్తుంది. ఈరోజు తన స్లేవ్ అయిపోవడానికి, కొట్టడానికి, అంత అసహ్యం పెంచుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, అన్నల యొక్క లోపల హేట్రెడ్నెస్ స్టార్ట్ అయ్యింది. ఏ స్థాయిలో హేట్రెడ్నెస్ స్టార్ట్ అయిపోయింది అంటే, నా తల్లిని ఆ తల్లిని వేరుగా చూస్తున్నారు. లేకి రేచెల్కే లీగల్ వైఫ్స్ ఇద్దరు, వాళ్ళిద్దరికీ పట్టలేదు. లే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్లోకి వెళ్ళిపోయింది తల్లిని చెల్లిని చూసి. ఇంకా ఉపపత్తుల పరిస్థితులు ఎలా ఉండుంటాయి? కాంకబింగ్ సెల్ పరిస్థితులు ఎలా ఉంటాయి? అంత
ఆ కాంక్ బీయింగ్స్ యొక్క పిల్లలకి ఎలా ఫీల్ అయి ఉంటారు, వాళ్ళ మదర్ని వాళ్ళు చూస్తున్న మాటలు, ఆ పిల్లలకి ఈ పిల్లలకి చూపిస్తున్న తారతమ్యం చూసినప్పుడు ఎలాంటి హర్ట్స్లోంచి వాళ్ళు పెరిగారో తెలియదు. ఆ హర్ట్స్ ఎంత స్థాయికి తీసుకొచ్చారంటే ఆ లీగల్గా పుట్టిన తన అతిగా ప్రేమించిన తన వైఫ్ యొక్క కొడుకు మీద తమ్ముడు అనేది లేకుండా వాడి మీద పగబట్టేశారు. ఇది ఒక జనరేషనల్ కాన్ఫ్లిక్ట్. ఇది ఒక కాన్ఫ్లిక్ట్ నువ్వు ఇమీడియట్గా అక్కడ నువ్వు డీల్ చేయకపోతే ఒక జనరేషన్కి పాస్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి సో వర్క్ అని మనం మాట్లాడుతున్నప్పుడు వర్క్ అని అంటే ఏదో వర్క్ ప్లేసెస్లో ఉండేది కాదు, మీ ఇంట్లో జరిగేది కూడా వర్కే. హౌ యు రైజ్ యువర్ చిల్డ్రన్ అనేది, మీరు మీ పిల్లల్ని ఎట్లా పెంచుతున్నారు, మీ వైఫ్ అండ్ హస్బెండ్ మీరు ఎట్లా ఉంటున్నారు, ఇవన్నీ ఏం చేస్తుందంటే ఇటర్నల్ కాన్సిక్వెన్స్ కొన్ని జనరేషన్స్కి ఆ మోడల్ తీసుకెళ్తూ ఉంటుంది. లేదంటే కొన్ని జనరేషన్స్ని అది పాడు చేస్తుంటుంది. రివెంజ్, వైలెన్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. కానీ గొప్ప విషయం ఏంటంటే ఇలాంటి దాంట్లో మనవాడిని ఏం చేశారంటే తీసుకెళ్ళి కట్టేసి కొట్టారట. కొట్టి ఎక్కడ పడేశారో తెలుసా? ఏ స్థాయిలో కొట్టారు? చంపేద్దాం అనుకున్నారు, బట్టలు తీసేశారు. అలాంటి వాడికి ఏమనిపిస్తుంది? పబ్లిక్లో నుంచోబెట్టేసి షేమ్ చేసి కొట్టి బట్టలు తీసి ఎంత అవమానించపరచాలో అంత అవమానపరిచేస్తుంటారు. అలాంటి వాడికి ఏమనిపిస్తుంది? సాధారణంగా చచ్చిపోతే బాగుండి అనిపిస్తుంది కదా. ఆ స్థాయిలోకి చనిపోవడమే కొన్నిసార్లు బాగుంది అని అనుకున్న వాడికి నీరున్న నూతులు పడేస్తే చచ్చిపోతే అయిపోతుంది ఒక గొడవ. కానీ అన్సర్టనిటీ ఏంటి అంటే నీళ్లు లేని దాంట్లో వేశారు, నీళ్ళు లేవు. ఇప్పుడు అక్కడి నుంచి ఎలాగా? ఇది మోర్ దెన్ ఎ డెత్. ఎన్ని రోజులు ఉండాలి అక్కడ తెలియదు. అన్సర్టనిటీ. దాంట్లో ఏమున్నాయి? పాములు ఉన్నాయా? పాడైపోయిన నూతులు ఏముంటాయి? పైనుంచి విసరగానే ఎక్కడ తగిలిందో తెలియదు, దానికి ఎంత గాయం తగిలిందో తెలియదు మనకి కదా. ఎక్కడ గాయం తగిలిందో మనకు తెలియదు. సో వాటర్ ఉన్న దాంట్లో అయితే అంత ఉండదు, కానీ అంత లోతుగా అంత గాయము పొందిన పరిస్థితి. ఇది పరిస్థితి. ఎందుకంటే ఇవన్నిటిలో మనం గమనించాలి, అదే చూస్తాం. కానీ దీని వెనకాల ఉన్న దేవుడు ముందుగా నిర్ణయించాడంట. ఒక సమస్య రాబోతుంది ప్రపంచానికి. ఆ సమస్యకి ఒక పరిష్కారంగా, ఒక సొల్యూషన్గా ఒక వ్యక్తిని ముందుగా ఎన్నుకున్నాడు. ఆ వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు గమనించవలసింది ఏంటంటే ఆ వ్యక్తిని ఒకసారి ఇది క్లోజ్ చేస్తారు. ఆ వ్యక్తిని తీసుకెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ముందుగా నిర్ణయించిన దేవుడు ఒక ప్రపంచంలో ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్గా జోసెఫ్ని ఎన్నుకున్నాడు. కానీ ఆ విషయం జోసెఫ్కి తెలియదు, జేకబ్ తెలియదు, అన్నలకి తెలియదు. కాబట్టి ఇది మనం జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం 105వ దావీదు కీర్తన 19వ వచనంలో దేవుడు ముందుగానే నిర్ణయించాడు అని మాటలు చూస్తూ ఉన్నాం. కానీ ఫైనల్గా జోసెఫ్ చెప్తున్న మాటలు మీరు చూస్తే జెనసిస్ 45లో మీరు చూస్తే ఈ మాటలు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. జెనసిస్ 45లో ఆదికాండము 45వ అధ్యాయము 5, 6, 7, 8 వచనాలు. జెనసిస్ 45 verse 5. 45 verse 5. 5 చదువుతారు ఎవరన్నా? దుఃఖపడద్దు, అది నీకు సంతాపం పుట్టనివి కూడా. ఏమో మరి ఏంటంట? ప్రాణరక్షణకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు ఉన్నది. కాబట్టి నిన్ను దేవుడు మీరు బాధపడద్దు అని అన్నలు చెప్తున్నాడు. ఇప్పుడు అన్నలు కొమ్మలు వచ్చినాయా, మేము కొట్టాం కాబట్టి నువ్వు ఈ స్థాయిలో ఉన్నాడు అన్నారా? అదేం లేదు. మేము ఇలా పెయిన్ ఇవ్వడం బట్టి నువ్వు ఈ స్థాయిలో ఉన్నావడం లేదు. సో పాయింట్ ఏంటి అని అంటే నన్ను ముందుగా దేవుడు నిర్ణయించాడు దీని నుంచి కావడానికి, అందుకని మీరు బాధపడొద్దు అన్నాడు. సో ఇదే వచనాన్ని మీరు ఏం చేస్తారంటే ఆదికాండము 50లో చూడండి, ఆదికాండం 5 దాంతో ఒకసారి మీరు కంపేర్ చేయండి. 50th verse 50th చాప్టర్లో 20:21 ఓకే. మీరు కీడు చేశారు కానీ దానికి దేవుడు ఏం చేశాడు? మేలు కోసం చేశాడు.
ఇదే మాట యేసుప్రభు కూడా ఉపయోగించాడు. అపోస్తుల కార్యాల్లో మీరు ఉపయోగిస్తే 2వ అధ్యాయం 23వ వచనంలో కానీ యేసుప్రభుకు మీరు ఆయన కీడికి సిలువ వేశారు, కానీ ఆయన మీ పాప క్షమాపణ ఆయన నిమిత్తము ఒక సొల్యూషన్గా ఆ సిలువను తీసుకొచ్చాడు. ఇది నెంబర్ ఆఫ్ టైం అపోస్తుల కార్యాల్లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకు కనబడుతూ ఉంటుంది కదా. సో ఇది చాలా క్లియర్గా ఉంటుంది. మీరు కీడికే చేశారు. సో ఇది తన కింగ్ అయిన తర్వాత కంక్లూడ్ చేస్తున్న ఈ వచనాలు మనకి ఇక్కడ అర్థమవుతున్నాయి. దీని వెనకాల మనకేం కనబడుతుందంటే దేవుని యొక్క సావరెంటీ లేకపోతే ప్రావిడెన్షియల్ ప్లాన్ ఏంటో మనకు కనబడుతుంది. మీరు ఇది అర్థం అవ్వాలంటే ఒకసారి 121వ దావీదు కీర్తన కూడా ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. కానీ ఒక్కసారి ఏమంటున్నాను, 121వ దావీదు కీర్తనలో మీరు చూస్తే ఇక్కడ నోట్ 121 Psalm 121లో మీరు చూస్తే ఇక్కడ ఏం ఉపయోగించాడో ఒకసారి మీరు ఆలోచిద్దాం. Psalm 121. I lift up my eyes to the mountains. Where does my help comes from? జోసెఫ్ చేస్తుంటాడు అలాగా ప్రేయర్. కొండల తట్టు నా కళ్ళు ఎత్తి చూస్తున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వల్లనే వస్తుంది. ఎందుకు వస్తుంది యెహోవా వలన? బికాస్ హీఈస్ ద మేకర్ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్. సో మీరు ఆలోచించండి, అక్కడ మీరు చూస్తున్నప్పుడు బికాస్ హీఈస్ ద మేకర్ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ అంటూ హీ వాచెస్ ఓవర్ ద ఇజ్రాయెల్, హీ వాచెస్ ఓవర్ యూ. ఈ మాటలు చూడండి. సో నో హార్మ్ మీకు కలగదు, మీ ప్రతి హామ్ నుంచి మిమ్మల్ని కాపాడుతాను. బికాజ్ లార్డ్ విల్ వాచ్ ఓవర్ యూ కమింగ్ అండ్ గోయింగ్ బోత్ నౌ అండ్ ఫర్ ఎవర్ మోర్. ఏమనిపిస్తుంది ఈ మాటలు మీరు వినగానే? మీకు ఏమనిపిస్తుంది? సో జోసెఫ్కి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనకు తెలియదు. జోసెఫ్కి అన్సర్టనిటీలో ఇలాంటి మాటలు మిమ్మల్ని ఏమన్నా ఎంకరేజ్ చేసిన, ఒకవేళ జోసెఫ్ ఇక లైఫ్లోగా మీ సొంత ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని చీట్ చేసిన అనుభవాలు మీకుంటే, మీరు శ్రమనందుకుండానే మీరు మంచి చేసి కూడా మీ మీద పుకార్లు వచ్చినా, మీరు మంచి చేసి కూడా మీ మీద పుకార్లు వచ్చినా, మీ మీద చెడు వచ్చినప్పటికీ ఎట్లా మీరు తీసుకుంటారు? సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అని అన్నది. అందుకని మాథ్యూలో అంటాడు 10:20-30th verseలో అంటాడు, మాథ్యూలో అంటాడు, మీ ప్రతి వెంటికి కూడా నాకు తెలుసు అన్నాడు. మీకు తెలుసా మీకు ఎన్ని హెయిర్ ఎంత ఉందో మీకు తెలుసా? కెన్ యూ కౌంట్? కానీ దేవుడు అంతా కౌంట్ చేసుకుని కూర్చున్నాడు. ఎందుకంటే హీఈస్ అ మేకర్ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. ఆయన నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్నాడు, ఆయన నిన్ను కేర్ తీసుకుంటున్నాడు. ఇది జోసెఫ్కి అర్థమైపోయింది. అందుకని తన ఎలాంటి పరిస్థితులు ఉన్నా జోసెఫ్ మాత్రం అటు ఇటు కదలకుండా స్థిరంగా నిలబడ్డాడు పరిస్థితులు. అందుకనే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇదో పెంచాడు, దేవుని హస్తం అతనికి తోడయ్యిందినా. అది ఈవెన్ ఫొతీఫర్ కూడా గమనించేశాడు. ఈవెన్ తన యొక్క హౌస్ బ్లెస్ అవ్వడానికి గల కారణం ఏంటంటే తన అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ కానీ, లేకపోతే తన యొక్క మేనేజ్మెంట్ స్కిల్స్ కానీ, ఇవన్నీ చూసినప్పుడు జోసెఫ్ని ఏ స్థాయిలో పెట్టాడంటే తీసుకెళ్ళిన స్లేవ్ కాస్త ఒక సర్వెంట్ అయ్యాడు. సర్వెంట్లో మళ్ళీ ఏం చేశాడంటే ఇంటి అంతటికి ఒక స్టీవర్డ్షిప్గా అయిపోయాడు, గృహ నిర్వాహకుడిగా అయిపోయాడు. సో ఒక మేనేజర్ అయిపోయాడు. ఒక సిస్టమ్కి మేనేజర్ అయినంత స్థాయిలోకి దేవుడు తనని తీసుకొచ్చాడు. ఆలోచించండి. కానీ దేవుడు ముందుగా ఇప్పుడు తన అన్నలతో చెప్తున్నామంటే దేవుడు ఈ యొక్క పరిష్కారం ఇవ్వడానికి దేవుడు నన్ను నిర్ణయించాడు. ఎప్పుడు వచ్చినవి? ఎందుకు అన్నలు కొట్టేశారు? ఎందుకు అంత అసూయ పెట్టుకున్నారు? అసలే రేచల్ కొడుకనే అసూయ ఉంది. మళ్ళీ పైగా వచ్చి ఏం చేస్తున్నాడు, ఆ టీనేజ్లో గొప్పలు చెప్పుకోవడం స్టార్ట్ చేశాడు. నా డ్రీమ్స్ వస్తున్నాయా, నా డ్రీమ్ ఏంటో తెలుసా, మీ అందరూ వచ్చి నాకు నమస్కారం చేసిన డ్రీమ్ వస్తుంది. ఇంకా రెచ్చిపోయారు. సో దేవుడు చెప్పిన మాటలు, తనకు చేసిన వాగ్దానము ఏం చేశాడంటే వెయిట్ చేయకుండా ఏం చేశాడంటే కొన్ని గొప్పలు చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నం ఏమైందంటే టీనేజ్లో తెలియని టైంలో ఎంత మిస్టేక్, తన వల్ల కూడా కొంత మిస్టేక్ జరిగింది. అసలే కోపం పెంచుకున్నారు. ఇది మనకి అర్థమవుతుంది. కానీ దేవుడు తన గురించిన ప్రామిస్ ఎప్పుడు పెట్టాడు? ఎప్పుడు డ్రీమ్లోనే చూపించాడు, చిన్నప్పుడే చూపించాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, నువ్వు రేపొద్దున ఒకళ్ళు చెప్పారు నీకు అంటే ప్రార్థన చేశారు, పల్లెల్లో ప్రార్థన చేయగానే చెప్పారు, అడ్వెంట్ చెప్పారు ఏమనంటే నువ్వు నెక్స్ట్ పిఎం నువ్వే అన్నారు అనుకో, ప్రార్థన చేసి చెప్పారు అనుకో. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ వాళ్ళ ఊరు అక్కడ ఏరియాలో వచ్చి మీరు కార్పొరేట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, మీరు పోటీ చేస్తారా అనగానే అడ్వెంట్కి ఏమవుద్ది, అరే నిన్నే ప్రార్థన చేశారు, అప్పుడే పాలిటిక్స్లోకి ఓ ఛాన్స్ వచ్చింది. ఎందుకంటే ముందు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? కోఆపరేటివ్ ఎలక్షన్స్ ఇవి ఉంటాయి కదా, ఒక కార్పొరేట్ అయ్యాడు. ఓకే, అర్థమవుతుంది. ఇంకో స్టెప్ పిఎంకి వెళ్ళడానికి మార్గం దేవుడు. కానీ దేవుడు చెప్పినట్టు ఏ మార్గం వెళ్ళలేదు ఇక్కడికి. అలా చెప్పిన వెంటనే ఆ నెల కొట్టేశారు, చంపేయడానికి నిర్ణయించుకున్నాడు.
బానిసలుగా అమ్మేశాడు. సన్షిప్ నుంచి స్లావరీకి సెకండ్లో ఇట్లా మారిపోయింది. సన్ బికేమ్ ఏ స్లేవ్ విత్ ఇన్ ద 1 సెకండ్. ఎంత డ్రీమ్స్ వేసుకున్నాడో మీరు ఊహించలేరు ఆ స్థితి అంతా. ఆ రోజు డెమోక్రటిక్ వరల్డ్ లేదు. బానిసలు అంటే ఎట్లా అమ్ముతారు అంటే, ఏంట్రా అన్న లైఫ్ అని అంటే బట్టలు లేవు, ఏంట్రా అన్న లైఫ్ అని అంటే ఎన్ని వెండి నాణాలకు అమ్మేశారు. చాలా చిక్కు. ఒక బానిసకి ఎంతగా అమ్ముతారు. ఇదా నా లైఫ్ వాల్యూ, ఇదా నా వర్త్. ఇదే నీ తండ్రికి నువ్వు గొప్పడమేమో, నీ దేవుడికి నువ్వు గొప్పడమేమో, కానీ సాటి మనిషికి యూఆర్ నథింగ్. ఇది నా వాల్యూ. అర్థమైంది. ఆ స్థితికి తను వచ్చేసాడు. విత్ ఇన్ ది సెకండ్ సన్ బికేమ్ ఎ స్లేవ్. కానీ అక్కడ కూడా ఏమైందని సార్, బెస్ట్ అనే కాదు, బెస్ట్ స్లేవ్ కూడా అయ్యాడు. అంత మాత్రం కాదు, బెస్ట్ సర్వెంట్ అయ్యాడు. అంత మాత్రం కాదు, బెస్ట్ ప్రిజనర్ అయ్యాడు. అంత మాత్రం కాదు, బెస్ట్ రూలర్ అయ్యాడు. ఏ స్థితిలో కూడా తనలో బెస్ట్ చూపాడు. ఒక సర్వెంట్గా ఉన్నాడా, సర్వెంట్లో బెస్ట్ సర్వెంట్గా చూపించాడు. ఒక స్లేవ్గా ఉన్నాడా, స్లేవ్లో బెస్ట్ స్లేవ్గా ఉన్నాడు. ఒక ప్రిజనర్గా ఉన్నాడా, ప్రిజనర్లో బెస్ట్ ప్రిజనర్గా ఉన్నాడు. ఒక రూలర్గా పెడితే ఒక బెస్ట్ రూలర్ అయిపోయాడు. తనకిచ్చిన ఏ పనిలో ఉన్నా, అందుకని దేవుని వాక్యం ఉంటుంది, తనకి ఇవ్వబడిన పనిలో నైపుణ్యం గల వాడిని చూచితివా. వాడు చిన్న దాంట్లోనే కాదు, చిన్న నైపుణ్యం ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఆ చిన్న దాంట్లో నైపుణ్యం ఉన్నప్పుడు దేవుడు పెద్దగా చేస్తాడు. దేవుడు పరీక్షించే ప్లాన్లో నిన్ను పిఎం చేసే మునుపు దేవుడు కొన్ని టెస్టులు పెడతా ఉంటాడు. అబ్రహాము నిన్ను విశ్వాసాలకు తండ్రిగా చేయాలంటే ముందు నీ ఒక్క కుమారుడు నాకు బలిచ్చేసాయి, దాంట్లో నువ్వు క్వాలిఫై అవుతావు. దేవుడు ఆ టెస్టులు గుండా తనను తీసుకువెళ్ళిన పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఇది జోసెఫ్ యొక్క లైఫ్లో మనం చూస్తూ ఉంటాం. రెండో ప్రాముఖ్యమైనది ఏంటి అని అంటే, ఇంకోటి అంటే టెంప్టేషన్ గురించి. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు అని అంటే, జోసెఫ్ ఎక్కడికి వచ్చాడు అని అంటే, మీకు అర్థమవుతుంది అదేంటే, పొతిఫర్ ఇంటికి వచ్చాడు. సో పొతిఫర్ ఇంటికి రాగానే పొతిఫర్ ఇంటి దగ్గర పొతిఫర్ అంతా గమనించుకున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పొతిఫర్కి గురించి ఎట్లా మెన్షన్ చేశాడో, ఏ వర్డ్ అయితే టెర్మినాలజీ యూజ్ చేశాడో హెబ్రీలో, శతాధిపతి జైల్లో ఉన్నాడు కదా, అదిని కూడా అదే పేరు పెట్టాడు. కాబట్టి మేబీ కొంతమంది స్కాలర్స్ గమనించిందంటే, ఆ జైలర్ ఎవరో కాదు, తన పొతిఫరే అనేది కొంతమంది. ఎందుకనంటే మీరు ఆలోచించండి, మీ వైఫ్ని ఎవరన్నా కమెంట్ చేస్తే మీరు ఊరుకుంటారా? ఇప్పుడు డెమోక్రటిక్ వాళ్ళు కదా, మనోడు పెద్ద రియాక్ట్ అవ్వలేదు అక్కడ. ఎవరు పొతిఫర్ తన వైఫ్ని ఇలా అందరిని కంప్లైంట్ చేసినప్పుడు. సో పొతిఫర్కి ఒక విషయం తెలుసు, తన నమ్మకత్వం, తన ఆనెస్టీ తెలుసు. అట్ ది సేమ్ టైం తన వైఫ్ గురించి కూడా తెలుసు. అందుకని ఎక్కువ రియాక్ట్ అయిపోయి కొట్టేసి చంపేసే హక్కు ఉంది పొతిఫర్కి. ఆ కాలంలో స్లేవ్స్ని చంపే, స్లేవ్ సర్వెంట్ కూడా కాదు, స్లేవ్ని చంపేసి పడేయచ్చు. కానీ అంత రియాక్ట్ అయినట్టు మీకు ఎక్కడ కనబడదు. అంత రియాక్ట్ అయినట్టు కాబట్టి ఒక రకంగా తన యొక్క క్యారెక్టర్ని ఏ స్థాయిలో పొతిఫర్ నమ్మాడు అని అంటే, తన వైఫ్ యొక్క వీక్నెస్ ఏంటో తను తెలిసిన అతను, కానీ పబ్లిక్లో బాగోదు. కాబట్టి తన స్కిల్ నచ్చింది, కానీ క్యారెక్టర్ కూడా నచ్చి ఉండొచ్చు. కానీ మనం ఒక్కోసారి ఏముందంటే, క్యారెక్టర్ని స్కిల్ని రెండింటిని కలిపి చూడము కదా. కానీ జోసెఫ్ ఎలాంటి ఉంటే స్కిల్ కలిగినాడు, అట్ ద సేమ్ టైం క్యారెక్టర్ కూడా ఉంది. సో కొంతమందికి మంచి క్యారెక్టర్ ఉంటుంది కానీ స్కిల్స్ ఉండవు, కొంతమంది మంచి స్కిల్స్ ఉంటాయి మంచి క్యారెక్టర్ లేదు. బట్ జోసెఫ్ ఈజ్ అ పర్సన్ ఎట్లాంటి వాడు అంటే స్కిల్ కలిగినాడు. మీరు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వీళ్ళందరి లైఫ్స్లో చూస్తే వీళ్ళని దేవుడు ఎన్నుకున్నప్పుడు దేవుడు నెబుకద్నెజర్కి చెప్పాడు, నాకు ఎలాంటి వాళ్ళు కావాలి, ఫ్రమ్ ద రాయల్ ఫ్యామిలీ నాకు కావాలి. కొంతమంది రాయల్ ఫ్యామిలీ నుంచి చెక్ చేయండి, నాట్ ఫ్రమ్ కామన్ ఫ్యామిలీ, రిచ్ ఫ్యామిలీ, రాయల్ ఫ్యామిలీ, కింగ్షిప్ లేదా కింగ్ ఫ్యామిలీ నుంచి వాళ్ళు కావాలి. వాళ్ళు కూడా వితౌట్ ఎనీ ఫిజికలీ డిఫెక్ట్, మోస్ట్ హ్యాండ్సమ్ కావాలి. ఫిజికల్ డిఫెక్ట్ లేకూడదు, హ్యాండ్సమ్గా ఉండాలి, ఫిజికల్ డిఫెక్ట్ ఉండకూడదు. ఓకే, మీకు ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరైనా వస్తున్నారా? హ్యాండ్సమ్, ఫిజికల్లీ డిఫెక్ట్ లేని వాళ్ళు, మోస్ట్ ఇంటెలిజెంట్. మళ్ళీ అలా చూస్తే నలుగురు క్వాలిఫై అయ్యారు. షడ్రక్ మేషక్ అబేద్నెగో డానియల్, నలుగురు క్వాలిఫై. వీళ్ళది భారత మౌంటరీ మెండలో పెట్టండి, ఫోటో పెట్టండి. హాట్ కేక్, హ్యాండ్సమ్ కావాలి, మోస్ట్ బ్రిలియంట్ కావాలి. ఇలాంటి క్యారెక్టర్ అంటే మీరు చూడండి, ఇలాంటి వాళ్ళు స్కిల్ ఉంది, అట్ ది సేమ్ టైం క్యారెక్టర్ ఉంది, అట్ ది సేమ్ టైం దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. ఇప్పుడు ఆవిడ వచ్చి ఏమంటుంది తెలుసా? అక్కడున్న మాట ఏంటంటే, సో
తనకు ఛాన్స్ ఇచ్చింది, నువ్వు రా అని. ఒక్కసారి ఇవ్వలేదు, గుర్తుపెట్టుకుని. అక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగింది, ఇది మాట ఉపయోగించాడు. నెంబర్ ఆఫ్ టైమ్స్ జరిగింది, కాన్స్టెంట్గా జరిగింది ఇది. సో ఏదో ఒక రోజు టెంప్ట్ చేయడం కాదు, ఎవ్రీడే తను టెంప్ట్ చేస్తున్నప్పుడు తను కంటిన్యూస్గా రిజెక్ట్ చేసుకొచ్చాడు. కానీ ఎప్పటికి ఫర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినట్టు కూడా మీకు కనబడదు. మీ వైఫ్ సార్ మీరు లేనప్పుడు ఇట్లా చేసింది, కొంచెం చూసుకోండి సార్ అనలేదు. అలాంటిది కూడా లేదు. ఇంకా చెప్పాలంటే కానీ తను తప్పు చేసి ఉంటే ఆవిడ బ్లాక్మెయిల్ చేసి ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళొచ్చు. లేదంటే అమ్మగారు కాబట్టి. సో ఇప్పుడు తను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఎలాంటి ఆన్సర్ ఇచ్చాడు? ఇందాక సిస్టర్ చెప్పినప్పుడు ఏమన్నారంటే, ఫారోకి చెప్పిన మాట అంటే షీఈ్ మ్యారీడ్, ఒక స్టేట్మెంట్. అదేంటంటే ఒక కౌసల్యంగా అయిపోయింది, ఇంకా జోలికి వెళ్ళొద్దు. ఆ ఒక్క పాయింట్, మ్యారీడ్ అన్నప్పుడు ఇంకా అన్న స్టేట్మెంట్ను దేవుడు గాడ్ చేశాడు అన్న స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. జోసెఫ్ చెప్తున్న మాట అంటే, నేను దేవునికి విరోధంగా చేయను, నా యజమానికి విరోధంగా చేయట్లేదు, ప్రజలు ఏమనుకుంటారు, ఇది బయటికి వచ్చేదేమో, ఈ డైలాగ్స్ ఏమీ లేదు. తీసుకొచ్చి తన నో అనడానికి ఒకే రీజన్ పెట్టాడు, అదంటే నేను దేవుడికి విరోధంగా చేయనంతే. వర్క్ ప్లేస్లో ఉన్న సెక్షువల్ అబ్యూస్ జరుగుతున్నప్పుడు నో అని చెప్పినప్పుడు ప్రమోషన్స్ అయిపోతాయా? నెపోటిజంలో అదే జరుగుతుందా మీ వర్క్ ప్లేస్లో? కానీ నో ఇస్ ఎ నో. ఆ నో అన్నప్పుడు మీరు చాలా ప్రాబ్లం ఫేస్ చేయవలసి వస్తుంది కొన్నిసార్లు. ఏ స్థాయికి వెళ్ళిపోయాడంటే, ఇప్పుడు నో అంటేనే ఇలాంటి పరిస్థితులు. ఆ కాలంలో డైనాసిటీ రాజులు, ఆ పరిపాలన, ఆ క్రూరులు, రాజు దండం ఎత్తకుండా వైఫ్ లోపలికి వస్తే కూడా చచ్చిపోతుంది వైఫ్. అదే కదా ఇస్తారు గ్రంథంలో మనం చూస్తాం. అంత క్రూరులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈజీగా చంపేయచ్చు. అలాంటి పరిపాలన విధానంలో హీ సెడ్ నో. దట్టు హీ సెడ్ నో, నాట్ షీ సెడ్ నో. నో చెప్పింది అమ్మాయి కాదు, అబ్బాయి చెప్పడం. అది కూడా టీనేజ్, ఇన్ని సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. సో ఎక్కడ తనకు అలాంటి అవకాశం, ఒక అమ్మాయితో మాట్లాడే అవకాశం లేదు. సో తన ఏజ్ని బట్టి చూసినా అన్ని చూస్తే చాలా ఉన్నతమైన కోరికలు ఉంటాయి కదా, డిజైర్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక అవకాశం ఈజీగా వెళ్ళిపోవచ్చు. కానీ హీ సెడ్ నో. ఇప్పుడు చెప్పండి, నో చెప్పిన వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి. ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఎవరన్నా ఫ్యామిలీలో మోడల్గా ఉన్నారా? వాళ్ళందరూ బ్రదర్స్ కానీ, అన్నలు కానీ, తండ్రి కానీ, తల్లిలు కానీ ఎవరైనా మోడల్గా ఉన్నారా? పెద్ద మోడల్ ఫ్యామిలీ నుంచి వచ్చాడా? వెరీ డిస్టర్బ్డ్ ఫ్యామిలీ. దేవుడు పెట్టిన, ఒరిజినల్గా పెట్టిన, స్టార్టింగ్లో చూసిన మీరు ఏదైతే చూసారో ఆ సిస్టమ్ మొత్తం పతనం అయిపోయింది. ఆ సిస్టంలోంచి దేవుడు ఇంకో వ్యక్తిని లేపుతా ఉన్నాడు. సో ఈవెన్ దో కొన్నిసార్లు మనం పడిపోయినప్పటికీ, ఫ్యామిలీస్ ఫెయిల్ అయినప్పటికీ, దాంట్లోంచి కొంతమంది ఇలాంటి జోసెఫ్స్ని కొంతమందిని లేపుతాడు దేవుడు. ఎక్కడ నేర్చుకున్నాడు? చర్చికి వెళ్ళావాను? లేదే. అరే నిన్ను జైల్లో ఎంతకాలం గడిపావు నువ్వు? దేవుడు నువ్వు సన్షిప్ నుంచి స్లావరీకిలోకి వచ్చేసావు. మళ్ళీ కింగ్ అవ్వడానికి ఎంత టైం పడింది? 13 long years, నాట్ 1 year, 13 years. 13 yearsలో పోనీ నువ్వు ఒక ఏదంటే ఒకలాగా ఒక ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా లేదా ఒక ప్రమోషన్ చూస్తుంటే ఓకే, ఒక అవకాశం ఉంటుంది. అక్కడ ఎక్కడ కనబడలేదు. కానీ ఎక్కడను దేవుణ్ణి క్వశ్చన్ చేసినట్టు మీకు ఎక్కడ కనబడుతుంది. ప్రతి దాంట్లో ఏ దాని పనిలో చేస్తే ఆ దాంట్లో నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. మీరు ఆలోచించండి, ఇలాంటి క్యారెక్టర్ని డెవలప్ చేయడానికి ఏం చేయాలి? ఒకే ఒక మాట మీకు క్లోజిస్తాను. ఇలాంటి క్యారెక్టర్ ఎలా వస్తుంది? సో 119వ దావీదు కీర్తనలో 9 నుంచి 11వ వచనంలో ఈ మాటలు ఉపయోగించాడు. 119వ దావీదు 119 Psalm 9 to 11 వర్సెస్లో ఉపయోగించిన మాట. 119 9 to 11. యవనస్తుడు జయం చేత తమ నడతను. How can a young person stay on the path of purity? It's a path of purity చూడండి. It's a path of purity. By living according to your word. By living according to your word. ఇంకా I'll seek you with all my heart. Do not let me stray from your commands. I have hidden your words in my heart that I might not sin against you. నీ వాక్యము నాలో ఉన్నప్పుడు అది నన్ను పాపం చేయకుండా చేస్తుంది, నో చెప్పేటట్టు చేస్తుంది. దేవుని యొక్క
వాక్యానికి ఉన్న గొప్పతనం ఏంటి అని అంటే, దేవుని ఆజ్ఞలు ఏం చేస్తాయి అని అంటే పాపాన్ని అసహించుకునేలా చేస్తుంది. యాక్చువల్గా పాపం అంటే మనకి ఇష్టం కదా. అందుకని 19వ దావీదు కీర్తనలు అంటారు, దురాభిమాన పాపంలో పడకుండా. అంటే మనకు ఫేవరెట్ సిన్స్ ఉంటాయి కదా కొన్ని, అది ఫేవరెట్ సిన్ అనమాట. ఫేవరెట్ సిన్ మనకి ప్రజలకి భయపడిన చేయం కానీ వీ లైక్ ఇట్, వీ లైక్ వాచింగ్ పాన్. బట్ కొంతమందికి భయపడి లేకపోతే వద్దు అనుకుని చేస్తారు. కష్టపడి నో చెప్పుకొని బలవంతంగా అంచుకున్న పాపాలు చాలా ఉంటాయి మనలో. దాన్ని దురాభిమాన పాపం, ద ఫేవరెట్ సిన్స్. దానికి నో చెప్పే స్థాయిలో ఎప్పుడు ఉంటుందంటే ఆ వాక్యం హృదయంలో ఉన్నప్పుడు, అర్థమైందా? అందుకని స్టాన్లీ జోన్స్, మహాత్మా గాంధీ యొక్క ఫ్రెండ్, ఇంగ్లీష్ మ్యాన్, ఏమంటాడంటే ఆయన బైబిల్లో రాసుకుంటాడు, దిస్ బుక్ విల్ కీప్ యూ ఫ్రమ్ సిన్ ఆర్ సిన్ విల్ కీప్ యూ ఫ్రమ్ దిస్ బుక్. రెండే అవకాశాలు. అయితే పాపము నిన్ను పుస్తకం నుంచి దూరపరుస్తుంది, లేదంటే ఈ పుస్తకం నిన్ను పాపం నుంచి దూరపరుస్తుంది. ఇది నీ దగ్గర ఉంటే నీకు పాపం దూరం కలుగుతుంది, లేదా పాపం నీ దగ్గర ఉంటే నీకు దూరం అవుతుంది. నీ దురాభిమాన పాపంలో పడకుండా నో చెప్పే శక్తి ఎప్పుడు ఉంటుంది అంటే, పాత్ ఆఫ్ ప్యూరిటీలో ఎప్పుడు నడగాలంటే బై లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్. వాక్యం యొక్క దాని ప్రకారం నువ్వు జీవించినప్పుడు. అంత మాత్రం కాదు, స్ట్రే ఫ్రమ్, లేదంటే డు నాట్ లెట్ మీ స్ట్రే ఫ్రమ్ యువర్ కమాండ్స్. నీ ఆజ్ఞల నుంచి నేను దూరం కాకున్నప్పుడు, నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నప్పుడు, అప్పుడు నేను సిన్కి నో చెప్పగలను. మీకులాగా యాప్లో బైబిల్ లేదు తన దగ్గర, ధర్మశాస్త్రం లేదు, ఒక రకంగా ఈ కంట్రీ నుంచి ఆ కంట్రీకి వెళ్ళిపోయాడు. కల్చరల్ షాక్. అంత సిస్టమ్ని కొత్త గొత్తుగా చూస్తూ ఉన్నాడు. అంత మాత్రం ఇది కూడా చూస్తాను. రోమపత్రికలో కూడా ఇది మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. రోమపత్రిక 6వ అధ్యాయం, రోమన్స్ 6 చాప్టర్లో ఈ మాట కనబడుతుంది. 6 చాప్టర్ 11-14. ఇన్ ద సేమ్ వే కౌంట్ యువర్ సెల్ఫ్ డెడ్ టు సిన్. Romans 6 chapter verse 11. In the same way count yourself dead to sin but alive to God in Christ. దేనికంట కౌంట్ యువర్ సెల్ఫ్, దేనికి డెడ్ అయిపోవాలి? తెలుగులో ఏముంది? పాపం విషయమై మృతులుగా అయిపోండి. పాపానికి నేను ఐఎమ్ డెడ్ టు సిన్ బట్ లివ్ టు, దేవుని విషయంలో దేవుని విషయంలో సజీవులుగా, పాపం విషయంలో మృతులుగా. ఇది 2 కాంట్రాస్ట్ థింగ్స్ తీసుకొస్తున్నాడు. డెడ్ టు సిన్, లివ్ టు గాడ్. దేర్ఫోర్ డు నాట్ లెట్ సిన్ రైన్ ఇన్ యువర్ మార్టల్ బాడీ, అదేనా, సో దట్ యూ ఒబే ఇట్స్ ఈవిల్ డిజైర్. ఏమంటున్నాడు 12వ వచనంలో, తెలుగులో ఏమన్నాడు? పాపము మిమ్మల్ని ఏలనివ్వద్దు. శరీర దురాశలకు, అంటే ఆశకి దురాశకు ఉన్న తేడా ఏంటి? డిజైర్ ఈజ్ నాట్ రాంగ్ థింగ్, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ డిజైర్ ఇట్ ఈస్ గివెన్ బై గాడ్, కానీ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్లో పెట్టాడు. ఆ డిజైర్ దురాశకి ఎప్పుడు మారుతుంది అని అంటే, ప్రతి కోరిక, గుర్తుపెట్టుకోండి, ప్రతి కోరిక దేవుడిచ్చిన కోరికే, ఓకే. కానీ అదేమవుతుందంటే దేవుడు పెట్టిన పారామీటర్లో నుంచి దాటిపోయినప్పుడు. సిఎస్ లూయిస్ రాసిన ఒక పుస్తకం ఏంటి అంటే, స్క్రూటిప్ లెటర్స్ అనే బుక్లో ఇలా రాస్తాడు. ఏమని రాస్తాడంటే, సాటర్న్ తన యొక్క డిసైపుల్ సాటర్న్కి, లోయర్ సాటర్న్కి మధ్యన జరుగుతున్న లెటర్స్ అనమాట అవి రాస్తాడనమాట. రాసి ఏమంటాడంటే, కేక్ తిన్నప్పుడు ఎలా అనిపిస్తుంది అంటాడు, బిర్యానీ తిన్నప్పుడు మీకు అర్థం చెప్తాను, బాగుంటుంది కదా అంటాడు. యాక్చువల్గా ఆకలి తీరాలి కదా, తిన్నప్పుడు ఆకలి తీరాలి. ఆకలితో పాటు ఈ ప్లెజర్ ఎక్కడి నుంచి వస్తుంది అని అడుగుతాడు. ఆడు చిన్న సాటర్న్ అంటాడు, నాకు తెలీదు అని అడుగుతాడు. ఎట్లాగా అంటే, అప్పుడు సాటర్న్ అంటాడు, నాకు కూడా తెలియదు, దేవుడు వాళ్ళకి ఇచ్చేసాడు అలాగా అంటాడు. యాక్చువల్ అక్కడ మాట్లాడుతుంది, అది మాట్లాడు, నేను ఇలా మాట్లాడాను, మీకు సెక్స్ గురించి మాట్లాడుతాను. సెక్స్ వల్ల పిల్లలు పుడతారు అనేది కదా, కానీ దాంతోపాటు దేవుడు ప్లెజర్ ఎందుకు ఇచ్చాడు అని అంటే నాకు తెలియదు, కానీ దేవుడు వాళ్ళకి ఇచ్చాడు అంటాడు. మరేం చేద్దామంటే, మనం ఎలాగ ప్లెజర్ ఇవ్వలేం, బయాలజికల్ బాడీని కూడా పుట్టించలేం. ఓ పని చేద్దాం, దేవుడు పెట్టాడు కదా సెక్స్ని, ఒక పారామీటర్ పెట్టి ఒక ఫ్రేమ్వర్క్ని ఫిక్స్ చేశాడు కదా. ఇప్పుడు ఆ డిజైర్ని, ఆ కోరికని ఆ పారామీటర్లోంచి బయటికి తీసుకెళ్ళి ప్రాక్టీస్ చేయి, ఇట్ బికెమ్ ఏ సిన్ అంటాడు. అందుకని ఏ కోరికన్నా రాంగ్ టైంలో, రాంగ్ ప్లేస్లో, రాంగ్ వ్యక్తితో మ్యారేజ్, వివాహ వ్యవస్థకి బయట పనిచేసేది ఈజ్ ఎ సిన్. ఎనీ డిజైర్ ఇన్ ఏ రాంగ్ టైమ్, ఇన్ ఏ రాంగ్ ప్లేస్, ఇన్ ఏ రాంగ్ వే, అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్ బికెమ్ ఏ సిన్. తినడం తప్ప తప్పు కాదు, కానీ రాంగ్ టైంలో, రాంగ్ వేలో తింటూనే కూర్చుంటే తప్పు. నిద్రపోవడం తప్ప నో, ఇట్స్ ఎ గుడ్ డిజైర్, కానీ రాంగ్ టైంలో, రాంగ్ ప్లేస్లో, రాంగ్ వేలో పడుకుంటూనే ఉన్నామంటే తప్పు.
ఏదైనా ఈవెన్ మీరు పని చేయడం తప్ప కాదు, రాంగ్ వేలో రాంగ్ టైంలో. దేవుడు మీకు ఎంత లిమిట్స్ పెట్టాడు కదా, మనం ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. లిమిట్స్ పెట్టాడు. 6 రోజులు పని చేయి, ఈ రోజు పని చేయదు, అన్ని తిను ఇది తినదు, లిమిట్స్ పెట్టాడు. ఆ లిమిట్స్లోనే, ఆ పారామిడ్స్లోనే అది దాటిపోతే వెళితే అది సిన్ అవుతుంది అనే సంగతి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, లెట్ ద సిన్ డు నాట్ లెట్ సిన్ డిజైర్ ఇన్ యువర్ మార్టల్ బాడీ సట్ యు ఒబే ఇట్స్ ఈవిల్ డిజైర్స్. ఆ దురాశ చేత ఇదిగో నీ బాడీ ఇట్లా అయిపోతుంది. కాబట్టి సిన్, పాపము నిన్ను ఏలనివ్వద్దు. డు నాట్ ఆఫర్ ఎనీ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టు సిన్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ వికెడ్నెస్. ఇది చూడండి, డు నాట్ ఆఫర్ 13వ వచనం, Romans 6 chapter 13th verse. ఏమన్నాడు తెలుగులో? మీ అవయవాలకు కూడా ఏవి, మీ హ్యాండ్స్, ఐస్, ఇవన్నీ హోల్ బాడీ ఇదేనికి అప్పచెప్పొద్దు, పాపానికి అప్పచెప్పొద్దు. అయితే మృతుల్లోంచి మీరు పాపం విషయంలో చచ్చిపోయారు కదా, ప్రభు కోసం లేచిస్తున్నారు కదా, దేవుని కోసం చేస్తున్నారు. మృతుల్లోంచి లేచిన ఆయన మిమ్మల్ని మీరే దేవునికి అర్పించుకోండి. ఇంకా మీ అవయవములకు, మీ ప్రతి బాడీలో ఉన్న ప్రతి పార్ట్ నీతి సాధనం. సో ఇంగ్లీష్లో ఏముందో, ఆఫర్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టు హిమ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రైచియస్నెస్. ప్రతి పార్ట్ ఆఫ్ యువర్ బాడీ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ రైచియస్నెస్. నీతిని జరిగించేదిగా ఉండాలి. ఫర్ సిన్ షాల్ నో లాంగర్ బి యువర్ మాస్టర్ దెన్. అదే మాట్లాడాడు 14 వచనం. అప్పుడు పాపము మీకు మాస్టర్ అవ్వదు. బికాస్ యు ఆర్ నాట్ అండర్ ద లా బట్ యు ఆర్ అండర్ గ్రేస్. ఆ లైఫ్ ఎప్పుడైతే మీరు చూసుకుంటారో అప్పుడేమవుతుందంటే నువ్వు పాపాన్ని జయించగలను అవుతావు. పాపాన్ని జయించగలను. సో దేవుణ్ణి పక్కన పెట్టుకుని పాపాన్ని జయించడం అనేది ఇంపాసిబుల్. వాక్యాన్ని పక్కన పెట్టుకుని పాపాన్ని జయించడం అనేది ఇంపాసిబుల్. అట్ ద సేమ్ టైం ఈ ప్రేయర్లో ప్రభువా, ఈ ప్రేయర్ పాయింట్ ఉందా? టెంప్టేషన్లో పడకూడదు అనేది ప్రేయర్ పాయింట్ ఉందా మీకు? ప్రభు చెప్పిన ప్రార్థనలో 6 పాయింట్స్లో ఇదే ఒక పాయింట్ ఉంది. నీ రాజ్యం వచ్చుగా కానీ చిత్తం నెరవేరినట్లు ఇవన్నీ. దాంట్లో ఏమన్నది? శోధనలోనికి పడకుండా కీడు నుంచి తప్పించు అనేది శోధనలో పడక మునిపు చేయవలసిన ప్రార్థన, పడిన తర్వాత చేయవలసిన ప్రార్థన. మీరు ఎప్పుడు చేస్తారు? పడిన తర్వాత చేస్తాం కదా. పడక మునిపే ఓ ప్రేయర్ పాయింట్ ఉంది. ఆ ప్రేయర్ పాయింట్ అంటే మమ్మల్ని దాంట్లో నుంచి పడకుండా, బయటికి వెళ్తే ప్రభావ వాల్ పోస్టర్స్ బాగాలేవు, మా మైండ్ పొల్యూట్ చేస్తుంది. బయటికి వెళ్తే మా అమ్మాయిలు డ్రెస్సులు బాగాలేవు, పాడు చేస్తే మా మైండ్ని. బయటికి వెళ్తే సిస్టమ్ బాగాలేదు, ఇదిగో ఇట్లా ఉన్నాయి. పొల్యూటెడ్ వరల్డ్లో సిస్టమ్ అంతా పడైపోయింది. దాంట్లో పడకుండా మమ్మల్ని తప్పించు అనే ప్రేయర్ పాయింట్. దాని మీద ఒక స్ట్రగుల్తో కూడిన ఒక ప్యాసేజ్తో కూడా కొన్ని పాయింట్స్ మీ ప్రేయర్ పాయింట్లోనే లేదు. మనకు ఒకటే ఒక ప్రేయర్ పాయింట్, మా అనుదిన ఆహారం మాకు దయచేయి. దాని చుట్టే ప్రేయర్ దొరుకుతుంది. నాకు ఉద్యోగం కావాలి, ప్రమోషన్ కావాలి, వీసా కావాలి, మా అమ్మాయికి ఇంజనీరింగ్ సీట్ కావాలి, మెడిసిన్ సీట్ కావాలి. మా అనుదిన అవసరతల గురించిన పాయింటే కానీ ఆయన రాజ్యం గురించిన పాయింట్ ఉండదు, చిత్తం గురించిన పాయింట్ ఉండదు, శోధన గురించిన పాయింట్ ఉండదు, క్షమాపణ గురించిన పాయింట్లు ఉండవు. ఉన్నాయి ఏమైనా? ఏముండవు. 6 పాయింట్స్ చెప్పాడు ప్రభు పరలోక ప్రార్థనలో. మనకి ఒకటే పాయింట్ ప్రార్థనలో, మా అనుదిన అవసరతలు మాకు దయచేయి. సో ప్రేయర్ కూడా మార్చుకోవాల్సింది ఉంది. అదేంటంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభా బయట సిస్టమ్ బాగాలేదు, సో నేను మంచిగా ఉన్నా, నన్ను రెచ్చగొట్టి నన్ను పాపంలో పడేయడానికి బోల్డ్ మంది మా మేనేజర్స్ ఉన్నారు, మా కలీగ్స్ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళన్నిటిలోంచి పడిపోకుండా నాకు శక్తినివి. అది నుంచోవాలంటే ఈ వాక్యముతోను హత్తుకున్నప్పుడే, ఈ వాక్యం వల్లే ఆ జయించే శక్తిని ఇస్తుంది. వాక్యాన్ని పక్కన పెట్టుకొని మీరు వారికి వెళ్ళొద్దు. అందుకని సర్వాంగ కవచం అన్నాడు, ఆర్మర్ ఆఫ్ గాడ్ అన్నాడు. దాంట్లో మీరు బ్యాటిల్కి వెళ్తున్నారా, యుద్ధానికి వెళ్తున్నారా? రోమన్స్ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేశారు? ఎందుకంటే పౌల్ ఈ మాట చెప్తున్నప్పుడు ఏం చెప్పాడనంటే, ప్రిజన్లో ఉన్నాడు, సోల్జర్స్ని చూస్తున్నాడు, డ్రెస్ని చూశాడు. అరే ఈ డ్రెస్ ఏంటి? ప్రొటెక్షన్ కదా. అయితే మనకు కూడా స్పిరిచువల్ ప్రొటెక్షన్ కావాలి. కాబట్టి కత్తి ఉంది కదా, వాక్యం అనే కత్తి కావాలి, విశ్వాసం అనే షీల్డ్ కావాలి కదా అని దాన్ని అందరూ చేస్తారు. కానీ గుర్తుపెట్టుకోండి, పౌల్ చెప్తున్నప్పుడు రోమన్స్ యొక్క కవచము యుద్ధానికి వెళ్ళినప్పుడు ఫ్రంట్ ఏమో ఉంటుంది, ప్రొటెక్షన్ వెనకాల ఉండదు. అలా డిజైన్ చేశారు వాళ్ళు. ఎందుకంటే వీడు వెనక్కి రాకూడదు, వెనక్కి తిరిగి చచ్చిపోతాడు వీడు. ఫైట్కి వెళ్ళినప్పుడు ఫ్రంటే. సో పాల్ ఆ మైండ్లో పెట్టుకొని, నువ్వు వారికి వెళ్తున్నావు, ప్రపంచంలోకి బయటకు వెళ్తున్నావు, ఇక్కడి నుంచి బయటకు వెళ్తున్నారంటే గుర్తుపెట్టుకోండి, చర్చ్ ఈజ్ ఎ ప్లేస్ ఏంటంటే ఇక్కడి నుంచి స్పైగా మనం ఇక్కడ ఏంటంటే ట్రైన్ అవుతున్నాం. బయట అంధకార శక్తులు ఉన్నాయి, దాంతో ఫైట్ చేయడానికి కావాల్సిన మెథడ్స్,
కాన్సెప్ట్స్ని నేర్చుకునే ప్లేస్గా చర్చ్ ఉంది పెట్టాడు. ఎక్కడి నుంచి మీరు బయటకు వెళ్తారు ప్రపంచంలో, దాన్ని ఎలా జయించాలి, మన వర్క్ ప్లేస్లో ఉన్న ఛాలెంజెస్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో నెక్స్ట్ వీక్ మీరు వచ్చినప్పటికీ ఏం చేస్తారు అంటే, రోజుకి 3 వర్సెస్ చెప్పిన, 3 చాప్టర్స్ చెప్పిన, వర్సెస్ కాదు 3 చాప్టర్స్ చెప్పిన, ఊరికి ఒక అవగాహన కోసం చదువుకుంటూ నిర్గమకాండం నుంచి రండి. అలా మనకు నిర్గమకాండాన్ని వితిన్ 2 వీక్స్లో మనం దాన్ని కంప్లీట్ చేసుకుందాం. సో వర్క్ థియాలజీ మీద మనం ఫోకస్ చేద్దాం. సో జెన్సిస్ని మనం ఇక్కడితో మనం కంప్లీట్ చేసుకున్నాం. జెన్సిస్ స్టార్టెడ్ విత్ ఒక లైఫ్తో స్టార్ట్ అయ్యి జెన్సిస్ క్లోజ్ అయింది, డెత్తో క్లోజ్ అయింది. జోసెఫ్ యొక్క డెత్తో క్లోజ్ అయింది. సో ప్రామిస్ ఏంటంటే దేవుడు ఇటర్నిటీ అనుకున్న కాన్సెప్ట్ ఎక్కడో పాడైంది. కాబట్టి వి నీడ్ ఎ రెడెంప్షన్ కావాలి. అదేంటంటే 3:15 నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వస్తాడు. ఆయన మాత్రమే ఆ అపవాదిక తల చెదగొడతాడు. ఆయనే సొల్యూషన్ తీసుకొస్తాడు. కాబట్టి ఆ బిగ్ పిక్చర్ని మనం మళ్ళీ నిర్గమకాండంలో మనం దాని కంటిన్యూషన్ మనం చూసుకోవచ్చు. అలా ఉండేలాగా దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మేము విస్తరించే చాలా విషయాలు మేము నేర్చుకున్నాం. జోసెఫ్ యొక్క లైఫ్ ప్రభు మేము చూస్తున్నప్పుడు తన ఫెయిత్ఫుల్నెస్ మేము చూస్తూ ఉన్నాం. ఎలియాజర్ యొక్క ఫెయిత్ఫుల్నెస్ కూడా మేము చూస్తూ ఉన్నాం. నమ్మకమైన సర్వెంట్స్గా మేము ఉంటున్నామా, నమ్మకమైన ఎంప్లాయీస్గా, మేనేజర్స్గా, ఇది కదా నమ్మకమైన బిజినెస్ పీపుల్గా మేము ఉంటున్నామా, నమ్మకమైన స్టూడెంట్గా, ఫెయిత్ఫుల్ స్టూడెంట్గా ఉంటున్నామా? మేము ఎక్కడున్నా బెస్ట్ చూపించాలి, బెస్ట్ వర్షన్ మాలోంచి బయటకు రావాలి. బెస్ట్ స్లేవ్, బెస్ట్ సర్వెంట్, బెస్ట్ ప్రిజనర్, బెస్ట్ రూలర్. ఈ రూలర్ అవ్వాలని ఎప్పుడో ప్లాన్ చేసావు, కానీ తన ఇంట్లో నుంచి స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ వెనక్కి రాను ఈ దేశానికి అని తెలుసు, తెలియదు తనకి. కానీ ఎన్నిటిలో ఎక్కడా దేవుడిని ప్రశ్నించలేదు. ప్రభా, తన దగ్గర కనీసం మాకు చేతిలో ఉన్నట్టు వాక్యం కూడా అవైలబుల్గా లేదు. చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఏమైతే దేవుని గురించి చెప్పారో ఆ సత్యాలు ఒక డిస్టర్బ్డ్ ఫ్యామిలీలోంచి ఇలాంటి బిడ్డలు లేపుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఇలాంటి నిరీక్షణ ఇచ్చావు. నీ ఉన్నతమైన ప్రణాళికలో మెస్సయ్య ప్రపంచానికి రావాలంటే, ఆ సంతానము ఈ ప్రపంచంలో జరగాలంటే వాళ్ళకి ఆహారం తీర్చడానికి ముందుగానే నిర్ణయించిన జోసెఫ్, మెస్సీ యొక్క వంశము ఆగిపోకూడదు. కరువు వల్ల ఆగిపోయింది కాదు, దాని నుంచి విమోచించడానికి ఒక సొల్యూషన్గా జోసెఫ్ని ఇచ్చాడు. మా జనరేషన్లో మేము ఏ సొల్యూషన్ తీసుకొస్తున్నాం? మేము మా దేశానికి ఏ యొక్క ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి మేము సొల్యూషన్గా తీసుకుంటాం? అదేంటి మాకు అర్థమయ్యేటి కృపను అనుగ్రహించండి. మా వర్క్ ప్లేసెస్లో ఉన్న అనేకమైన ఛాలెంజెస్లో సెక్షువల్ అబ్యూజ్ ఒకటి. వాళ్ళది మేము ఫేస్ చేయట్లేదేమో, మా కలీగ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి మేము తోడై ఉంచడానికి, సత్యం కోసం ఉంచడానికి నుంచినప్పుడు అవమానాలు వస్తాయి, కానీ ఎండ్ రిజల్ట్ దేవునిదే. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ అని నమ్మి సత్యం మీద నుంచి నీ కృపను అనుగ్రహించి నడిపించమని, బిడ్డలందరి పక్షాలుగా చేస్తూ నీ ప్రార్థన అంగీకరించి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.